హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. తీర్మాన మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి తీర్మాన వాళ్ళకి అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెంట్స్ మన న్యూస్కు స్వాగతం. మొత్తం మీద బీసీ కాంట్రాక్టర్లకు సంబంధించి ఈ బీసీ కాంట్రాక్టర్లకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి నిన్న తీర్మాన్ మల్లన్న గట్టిగానే ఏర్చుకున్నాడు. ఏడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ఒకవేళ బీసీ కాంట్రాక్టర్లకు కనుక అన్యాయం జరిగితే, ఒకవేళ బీసీ కాంట్రాక్టర్లకు కనుక అన్యాయం జరిగితే దాడులు చేయడానికి కూడా సిద్ధం, దాడులు చేయడానికి కూడా వెనుకాడే ప్రసక్తే లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పేసిండు నిన్న తీర్మాన్ మల్లన్న. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ కాంట్రాక్టర్లో కూడా బీసీ కాంట్రాక్టర్లకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. తర్వాత కావాలని చెప్పేసి వివక్ష చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ అమరవీరుల జ్యోతి కూడా, అమరుల జ్యోతి ఉంటుంది కదా, ఏది సెక్రటరియట్ ముందర ఆ దీపం లెక్క ఉంటుంది, ఆ దీపం కూడా ఆంధ్రులకు కాంట్రాక్ట్ కట్టబెట్టినరు. ఇదేంద్ర న్యాయము? తెలంగాణలో రెడ్లు తర్వాత వెలమలు ఎవరైతే ఉన్నారో, ఈ కాంట్రాక్ట్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్లు వచ్చి ఇక్కడనే అంటే ధర్నా చౌక్ దగ్గరనే ధర్నా చేసేటువంటి పరిస్థితి, ఇక్కడ కూర్చునేటువంటి పరిస్థితి రావాలని చెప్పేసి తీర్మాన్ మల్లన్న ఆకాంక్షించిండు. 100% ఇక్కడ కాంట్రాక్టర్లకు అటు ఉద్యోగులకు మేము 100% అండగా ఉన్నాం. 1000% మీకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన పోరాటం చేద్దాం, పోరాటమే కాదు వాళ్ళ తాట దిద్దామనేటువంటి మాట కూడా చెప్పిండు తీర్మాన్ మల్లన్న. అంటే అనాదిగా, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇష్టం వచ్చినట్టుగా ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్ళే మనోడికే ఇచ్చేసేయి, మనోడికే వాళ్ళకు అనుగుణంగా ఏది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకోవడం మనం చూసినాగా. నైని బొగ్గు బ్లాక్కు సంబంధించి ఆ బొగ్గు బ్లాక్లో ఎవరైతే సందర్శిస్తారో ఆ సందర్శించిన వాళ్ళకే ఆ బొగ్గు బ్లాక్ ఇవ్వాలనేటువంటిది ఆ నైని బొగ్గు బ్లాక్లో ఆ కథ నడిచింది. ఈ సందర్శించడం పెద్ద విషయమా? ఎవడైనా పోయి సందర్శించవచ్చు కదా, పోయి చూసి రావచ్చు కదా అంటే లేదు, సందర్శించడానికి వాళ్ళు అనుమతించరు. ఒకవేళ సందర్శిస్తే కూడా పోయి చూసి వస్తే కూడా సర్టిఫికెట్ ఇయ్యరు. ఆ సర్టిఫికెట్ ఉన్నోనికే ఇలా కాంట్రాక్టులో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఎక్కడ ఆ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారంటే పలానా మనిషికి, మంత్రి చెప్పినానికి ఇస్తారనేటువంటిది ఆరోపణ అక్కడ. అంటే ఇష్టం వచ్చినట్టుగా మొత్తం కూడా వాళ్లకు అనుగుణంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకోవడం, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా వీటిలో అసలు యాక్చువల్గా తక్కువ కేసినా కానీ, మనం తక్కువ కోడికి వేసినా కానీ బీసీ కాంట్రాక్టర్లు ఎక్కువ కోడికి వేసినటువంటి అగ్రవర్ణాలకే ఇవన్నీ కూడా కట్టబెడతా ఉన్నారు. ఇప్పటి నుంచి నైచిలేగా అని చెప్పిండు తీర్మాన్ మల్లన్న. ధర్నా చౌక్లో అక్కడ నిర్వహించినటువంటి ధర్నాలో బీసీ కాంట్రాక్టర్లకు 1000% అండగా ఉంటాం, బరాబర్ మీ తరఫున నేనున్నా అనేటువంటి భరోసా ఇచ్చిండు తీర్మాన్ మల్లన్న. కాబట్టి వాళ్ళు కూడా అడిగినారు, అంటే మేము అసలు యాక్చువల్గా చిన్న కాంట్రాక్టులు కూడా మాకు ఇస్తలేరు, ఈ కాంట్రాక్టులు కూడా ఇవ్వకపోవడంతో మేము అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. అయితే బడా కాంట్రాక్టుల వరకు ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి చూసారు కదా, నిన్న 81 ఎకరాల భూమిని కట్టబెట్టేసిరాడా. ఏడా? వికారాబాదు దగ్గర అనంతగిరి కొండల. అంటే మన అనుకుంటే ఇక తర్వాత ఏమన్నా కథ నడుస్తుంది అనుకుంటే ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేయడం, తర్వాత వీళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి అన్యాయం జరిగినటువంటి బీసీ కాంట్రాక్టర్ల పక్షాన నేనున్నా అని చెప్పేసి క్లియర్గా చెప్పేసిండు. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిండు. 100% ఇక్కడ నుంచి ఎవరైతే బీసీ కాంట్రాక్టర్లకో వాళ్ళకి అన్యాయం జరిగితే 1000% ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా స్పష్టం చేసిండు తీర్మాన్ మల్లన్న. తర్వాత నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా నిన్న కరీంనగర్ జిల్లాలో భారీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వచ్చిండ్రు కార్యకర్తలు, చాలామంది జాయిన్ అయినరు. వివిధ పార్టీల నుంచి, అక్కడ అన్ని పార్టీల నుంచి వచ్చి కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతూ ఉన్నారు. ఎందుకు చేరుతున్నారు అంటే కాన్సెప్ట్ నచ్చింది. ఎందుకంటే ఎవరెంతో వాళ్ళకంత వాటా అనేటువంటి అంశం కానీ, తర్వాత బీసీలకు అంటే అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళ పక్షాన్ని నిలుస్తా అనేటువంటి మాట చెప్పడం కానీ, కొన్ని చాలా విషయాలతోటి మొత్తం మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. బట్ టీఆర్పీ ఇంకొక మాట కూడా చెప్పింది. అంటే ఎవరైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో టీఆర్పీలో చేరుతారో, సభ్యత్వం తీసుకుంటారో, ఆన్లైన్ సభ్యత్వాలు కూడా ఉన్నాయి కదా, సభ్యత్వం తీసుకుంటారో ఆ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయల
బీమా కూడా కల్పిస్తామని తీర్మానం వలన ప్రకటించాడు. ఎందుకంటే ఒక భరోసా ఇయ్యాల కార్యకర్తకనే ఉద్దేశంతో. కాబట్టి అదొకటి. తర్వాత అన్ని విధాలుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామనేటువంటి హామీ ఇవ్వడంతో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా చేరికల పరంపర కొనసాగుతూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో. ఇక ఇది ఇట్లుంటే చాలా చర్చ జరిగింది. అంటే డెడ్ లైన్ పెట్టిండు ఎవరు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఏమని? ఇరాన్కు సీజ్ ఫైర్ చేస్తావా చేయవా, అంటే యుద్ధాన్ని ఆపేస్తావా లేదా, ఆపేయకపోతే ఆపేయడంతో యుద్ధాన్ని ఆపేయడం కాదు, హర్ముజ్ జలసంధి తీస్తావా తీయవా, తీయడంతో పాటు మొత్తం కూడా నువ్వు వేసే బాంబులు కూడా ఆపేస్తావా ఆపేయవా, లేకపోతే మొత్తం కూడా సర్వనాశనం చేస్తా, నామ రూపాలు లేకుండా చేస్తా, ఏది ఇరాన్ని అని చెప్పిండు. చెప్తే 48 గంటల టైం ఇచ్చిండు. అది నిన్న పొద్దున 5 గంటల 30 నిమిషాలకు అది టైం ఉండే. 90 నిమిషాల ముందే, అంటే గంటన్నర ముందే అక్కడ పాకిస్తాన్ ఒక ప్రతిపాదన పెట్టింది. ఏది వీళ్ళు పెట్టినటువంటి ఇరాన్ పెట్టినటువంటి 10 డిమాండ్లు ఏదైతే ఉంటే ఆ డిమాండ్లని, తర్వాత అమెరికా ఈ సీజ్ ఫైర్కి ఒప్పుకోవాలని చెప్పేసి, అంటే ఏది హర్ముజ్ జలసంధి తీయడానికి ఒప్పుకోవాలని చెప్పేసి అమెరికా పెట్టినటువంటి డిమాండ్ను ఈ రెండు కలిసి పోస్ట్ చేసి ఇద్దరు కూడా అంగీకరించారు అనేటువంటి మాట ఒక రకంగా పోస్ట్ చేయడంతో తర్వాత అమెరికా కూడా దానికి క్లారిటీ ఇవ్వలేదు. ఈ 10 డిమాండ్లకు ఒప్పుకున్నట్టుగా క్లారిటీ అమెరికా ఇవ్వలేదు. తర్వాత హర్ముజ్ జలసంధి మేము 100% తీసేస్తామని చెప్పేసి ఇరాన్ కూడా హామీ ఇవ్వలేదు. కానీ మొత్తం మీద సీజ్ ఫైర్ జరుగుతుంది అని చెప్పేసి ప్రకటించిండ్రు. అక్కడ అమెరికా, తర్వాత ఇక్కడ ఇరాన్. మొత్తం మీద సమిసిపోయింది అనుకున్నారు యుద్ధం. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇజ్రాయెల్ ఉందో, ఇజ్రాయెల్ 100 మిసైళ్లతోటి బాంబులతోటి మొత్తం కూడా బాంబుల వర్షం కురిపించింది ఇరాన్ మీద. ఒక రకంగా ఇరాన్ కూడా తర్వాత కొన్ని గల్ఫ్ దేశాల మీద బాంబులు వేసింది. ఇట్లా నడిచింది. మొత్తం మీద ఒక 2 వారాల పాట 20 రోజుల పాటు ఏది కాల్పుల విరమణ జరపాలి, తర్వాత బాంబులు వేసుకోవద్దు, తర్వాత ఒక చర్చలు జరుపుకోవాలి, ఈ 10 డిమాండ్లు పరిశీలించాలని ఏమో ఏది ఇరాను, హర్ముజ్ జలసంధిని తీయాలి, తర్వాత ఇదంతా ఏదని చెప్పేసి అమెరికా కొన్ని డిమాండ్లతోటి మొత్తం మీద ఒక రకంగా యుద్ధం కొంతవరకు ఆగిపోయింది. తర్వాత మరి 2 వారాలు తర్వాత ఏది 20 రోజుల తర్వాత మరి పరిస్థితులు ఎట్లుంటాయి ఏం కథ అనే దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనా యుద్ధం ఆగిపోతేనే అందరికీ కూడా మంచిగా ఉంటుంది. మరి వాళ్ళ యుద్ధం ఆగిపోతే మనకే మంచిగా ఉంటుంది అంటే అక్కడి నుంచే వస్తుంది కదా మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ లేక ఏది పాకిస్తాన్లో పెట్రోల్ డీజిల్ లేక పాకిస్తాన్లో మొత్తం కూడా లాక్డౌన్ విధించిండ్రు. ఎందుకంటే పెట్రోల్ పోస్తున్నందుకు పెట్రోల్ లేదు కాబట్టి అటువంటి పరిస్థితులు రావద్దు అంటే ఒక రకంగా యుద్ధం ఆగిపోవడం మంచిది. అయితే ఇప్పటి వరకు మరి అమెరికా సాధించింది ఏంది అని చెప్పి చూసుకుంటే ఏం కనిపిస్తలేదు. ఆడ హర్ముజ్ జలసంధి తీస్తావా అంటే నేను తీయనని చెప్పంటున్నాడు. తర్వాత ఏది ఇరాన్ సుప్రీం లీడర్ ఏమంటున్నాడంటే ఇప్పటికీ కూడా నా చేయి వేళ్ళు ట్రిగ్గర్ పైన ఉన్నాయి, నొక్కడానికి రెడీగా ఉన్నాయి, అంటే తుపాకీ పట్టుకొని రెడీగా ఉన్నాయి, ఇట్లా ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. అయితే కొంతవరకు అయితే ఆగిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లు కూడా కొంతవరకు లేచినాయి. దాంతో 16 లక్షల కోట్ల రూపాయలు ఏది వీళ్ళది సంపద అనేటువంటిది కొంతవరకు పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇదంతా జరుగుతూ ఉంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇట్లా ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి నిన్న మీడియా ముందుకు వచ్చి నా పైన ఇష్టం వచ్చినట్టుగా ఎవరు రావులు ఆరోపణ చేస్తూ ఉన్నారు, ఎవరు హరీష్ రావు తర్వాత కేటీ రామారావు ఆరోపణ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఏవైతే భూముల గురించి ఆరోపణ చేస్తున్నారో ఆ ఆరోపణ చేసినటువంటి భూములన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అవన్నీ కూడా చేతులు మారినాయి, వాటికి నాకు సంబంధం లేదు, ఒకవేళ నాకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా చెప్పేసి కూడా నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడాడు. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. మన న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. నిన్న స్టాక్ మార్కెట్లు లేచినాయి. ఎందుకంటే బాగా యుద్ధంతో బాగా ఇబ్బంది ఉండే, ఆ తర్వాత నిన్న బాగా లేచినాయి. మార్కెట్ జూమ్, సెన్సెక్స్ 3000 పాయింట్లు జంప్ అయింది. ఇక 16 లక్షల కోట్ల రూపాయలు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణతో మార్కెట్ దూసుకుపోయింది. సెన్సెక్స్ నిఫ్టీ 3.5% పెరిగినాయట. ఇన్వెస్టర్ల సంపద 16.25 లక్షల కోట్లు పెరిగింది. ఆయిల్ ధరలు $100 దిగువకు రావడం, గ్లోబల్ మార్కెట్ల ర్యాలీ చేయడం కలిసి వచ్చింది. నిఫ్టీ బుధవారం 874 పాయింట్లు పెరిగి
23,997 వద్ద సెటిల్ అవ్వగా సెన్సెక్స్ 2,946 పాయింట్లు లాభంతో 77,562 వద్ద ముగిసింది. ఈ 77,000 ఈ కథ ఏందనేది మొత్తం మనం చూసుకోవాలి, దానికి ఒక ప్రత్యేకంగా చెప్తే అర్థమవుతుంది. అయితే మార్కెట్ పెరిగిన ఎఫ్ఐఐల అమ్మకాలు మాత్రం ఆగలేదు. వీరు బుధవారం సెషన్లో ఫారిన్ ఇన్వెస్టర్లు నికరంగా 2,000 కోట్ల షేర్లను అమ్మారు. ఆయిల్ ధరలు తగ్గడంతో రూపాయి బలపడింది. డాలర్తో 47 పైసలు బలపడింది. 47 పైసలు బలపడితే మొత్తం పెరిగినట్టుగా మనకు. ఇప్పుడు అమెరికా డాలర్తో ఏం కావాలంటే ₹92.59 పెడితే ఒక అమెరికా డాలర్ వస్తుంది. మనం దానికి సంతోషపడాలన్నా బాధపడాలన్నా తెలియని పరిస్థితి. మొత్తం మీద లేచినాయట స్టాక్ మార్కెట్లు. ఇక సీజ్ ఫైర్ అంటే ఏంటంటే యుద్ధ విరమణ, కాల్పుల విరమణ. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. డెడ్ లైన్కు 90 నిమిషాల ముందు, ఇది నిన్న ఉదయం 5:30 కంటే ముందు, గంటన్నర ముందు అంటే 4 గంటలకు. అక్కడ వాళ్ళ కాలమానం ప్రకారం వేరే ఉంటుంది. మన కాలమానం ప్రకారం నిన్న తెల్లవారుజామున 5:30 డెడ్ లైన్ ఉండే. 4 గంటలకు యుద్ధ విరమణ ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. డెడ్ లైన్కు 90 నిమిషాల ముందు ప్రకటించిన ట్రంప్ ఇక సీజ్ ఫైర్ చేసుకోవాలని ట్రంప్ను హర్ముజ్ను తెరవాలని ఇరాన్ను ట్యాగ్ చేస్తూ పాకిస్తాన్ ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేసిండు. దీంతో ఇద్దరు కూడా కొంతవరకు అంగీకారం తెలిపినట్టుగా అనిపిస్తూ ఉంది. వైట్ హౌస్లో క్లోజ్ డోర్ మీటింగ్ జరిపినారు. డోర్లు పెట్టేసి క్లోజ్ డోర్ మీటింగ్ అంటారు. అంతర్గత సమావేశం పెట్టుకున్నారు వాళ్ళు. పాక్ ప్రధానితో మాట్లాడాక కాల్పుల విరమణ నిర్ణయం. అనంతరం ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేసిండు. 2 వారాల సీజ్ ఫైర్కు ఇరాన్ సైతం అంగీకరించిందట. ఎందుకంటే లేకపోతే బాంబులు వేస్తుంటే వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. తమ దేశంపై దాడులు పూర్తిగా ఆగితేనే అని కూడా కండిషన్ పెట్టింది. మరి అప్పుడప్పుడు బాంబులు వేస్తాం, ఒకటి చేస్తాం, కాల్పులు జరుపుతాం, ఇట్లాంటివి మేము ఒప్పుకోము. పూర్తిగా బాంబులు ఇవన్నీ కూడా బంద్ చేస్తే మేము ఓకే, లేకపోతే బరాబర్ మేము రెడీగానే ఉన్నామని చెప్పేసి కూడా చెప్పింది ఇరాన్. తమ సాయుధ బలగాల సమన్వయంతో హర్ముజ్ గుండా నౌకల రాకపోకలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. కాకపోతే ఏంటంటే ఇట్లా నౌకలకు అనుమతిస్తున్నది ఇరాన్ కానీ సుంకాలు వసూలు చేస్తుంది. ఒక్కొక్క నౌకకు 19 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందంట. దానికి ఒప్పుకుంటేనే ఓకే అంటుంది. మళ్ళా యుద్ధానికి ఇది ముగింపు కాదన్న ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే, ఇట్లా తుపాకీ దాని మీద ఉన్నాయి, ట్రిగ్గర్ పైనే ఉన్నాయంటూ కామెంట్. తక్షణమే కాల్పులు నిలిపివేయాలని అన్ని సైనిక విభాగాలకు ఆర్డర్ జారీ చేసిండ్రు ఇరాన్లో. అటు అమెరికా కూడా చెప్తా ఉంది. మరి ఎంతవరకు అవుతుంది ఏం కథ అనేది చూడాలి. ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తానని తీవ్ర హెచ్చరికలు చేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గిండు. ఇరాన్పై యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చేసిండు. ఇక్కడ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, ఇరాన్ పంపిన 10 సూత్రాల ప్రతిపాదనతో మెత్తబడ్డ ఆయన సీజ్ ఫైర్కు ఓకే చెప్పిండట, యుద్ధ విరమణకు, కాల్పుల విరమణకు. ఈ మేరకు డెడ్ లైన్కు 90 నిమిషాల ముందు బుధవారం తెల్లవారుజామున భారత కాలమానం ప్రకారం ఎంత 4 గంటలకు అన్నట్టు ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. హార్ముజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి ఇరాన్కు 2 వారాలు గడువిచ్చేందుకు కాల్పుల విరమణకు అంగీకరించాలని ప్రకటించిండు. ఇది ఇరువైపులా కాల్పుల విరమణ అని తెలిపారు. ఆ 10 పాయింట్ల ప్రతిపాదనలు చర్చలు జరపడానికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఇరాన్ మొత్తం నాశనం చేస్తామన్న ట్రంప్ ప్రకటనలు, వెనక్కి తగ్గేదే లేదన్న ఇరాన్ తెగింపుతో తెల్లారేసరికి ఏం జరుగుతుందోనన్న కలవరపడ్డ ప్రపంచం ఊపిరి పీల్చుకున్నది. కొంతవరకు నయమేమో అసలు యాక్చువల్గా. డెడ్ లైన్ ముగిసేలోపే కుదిరిన ఒప్పందం. హర్ముజ్ జలసంధిని తెలిసే విషయంపై భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 లోపు నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిండు. మేము అది వేల్చేస్తాం, ఇది వేల్చేస్తాం, అదేంటి బ్రిడ్జులు వేల్చేస్తాం, తర్వాత ఏది కరెంటుకు సంబంధించినటువంటి ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయి కదా వాటిని వేల్చేస్తాం, ఇట్లా అని చెప్పడంతో మొత్తం మీద యుద్ధం ఆగిపోయింది. ఇరాన్ నాగరికత మొత్తం తుడిచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ సమయంలోనే ఇరాన్, అమెరికా మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది. 2 వారాల పాటు సీజ్ ఫైర్ చేసుకోవాలని, ట్రంప్ను హర్ముజ్ను తెరవాలని ఇరాన్ను ట్యాగ్ చేస్తూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టిండు. మరోవైపు అమెరికాకు 10 పాయింట్ల కండిషన్లను మధ్యవర్తుల ద్వారా ఇరాన్ చేరవేసింది. ఆ వెంటనే వైట్ హౌస్ భవనంలో క్లోజ్ డోర్ మీటింగ్ నిర్వహించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో మాట్లాడిన తర్వాత
డెడ్ లైన్కు సరిగ్గా 90 నిమిషాల ముందు ట్రంప్ సీజ్ ఫైర్ నిర్ణయాన్ని ప్రకటించిండు. కాల్పుల విరమణ పాటిస్తున్నాం, మీరు మా మీద బాంబు వేయొద్దు, మేము మీ మీద బాంబు వేయొద్దు, ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం, ఆ హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచండి, అందరికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అమెరికా. ఈ 10 ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో మొత్తం యుద్ధం విరమిస్తామని ఒక మాట, తర్వాత మా మీద ఇష్టం వచ్చిన ఆంక్షలు పెట్టమని మరొక ఒక మాట, ఇక్కడ ఏది యురేనియం సంబంధించినటువంటి దాన్ని శుద్ధి చేయదనేటువంటి దాన్ని విరమించుకోవాలని ఒక మాట, ఇట్లా రకరకాలుగా కొన్ని కండిషన్లు పెట్టింది ఇరాన్ కూడా. మొత్తం మీద ఇప్పుడైతే కాల్పుల విరమణ జరుగుతూ ఉంది, మరి మళ్ళా వస్తుంది అనేటువంటి డౌట్ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఏది ఇజ్రాయెల్ అయితే ఊకుంటలేదు, బాంబులు వేసి పడేసింది. అట్లా కూడా ఇది జరిగిన తర్వాత కూడా 10 నిమిషాల్లో 100 బాంబులు వేసింది చూసుకో. ఇక ఏది ఇజ్రాయెల్ ఇది జరిగినాక 254 మంది మృతి. లెబనాన్లో ఇజ్రాయెల్ భీకర దాడులు, పేరుకే కాల్పుల విరమణ ఆగని యుద్ధం. కాల్పుల విరమణ అని చెప్పిరు కానీ యుద్ధం అయితే ఆగలేదట, కంటిన్యూ చేసిండ్రు. హర్ముజ్ మళ్ళీ క్లోజ్. హర్ముజ్ని ఇప్పుడు నువ్వు బాంబు వేస్తే నేను ఎట్లా ఊకుంటారా బాబు, హర్ముజ్ని మళ్ళా బంద్ చేయరా అని చెప్పేసి మళ్ళీ బంద్ చేసినట్ట ఎవరు, ఇరాన్. లెబనాన్పై దాడులకు నిరసనగా ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపణ. ఇక ట్రంప్ నోట పూటకో మాట, ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు, పెద్ద మనిషి, అది నడుస్తూ ఉంది లెక్క. తర్వాత తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తాం, టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ కంపెనీ ప్రకటించిందట. సీఎం రేవంత్ రెడ్డితో ఎండి టిమ్ రైఫిల్ భేటీ అయిపోయి తెలంగాణలో మేము ఇక్కడ పెట్టుబడులు పెడతామని చెప్పి చెప్తున్నారట. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణం దృష్ట్యా ఇక్కడ మరిన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసేందుకు ఆసక్తి ఉన్నట్టు చెప్పిండట. బుధవారం జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని టిమ్ రైఫిల్ మర్యాదపూర్వకంగా కలిసిండు. రాష్ట్రంలో కంపెనీ కార్యకలాపాల విస్తరణపై కీలక చర్చలు జరిపిండు. ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో హైదరాబాద్కున్న ప్రాధాన్యతను గుర్తిస్తూ తమ భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. భారత్లో తొలిసారిగా C-130J సూపర్ హెర్క్యులర్ విమానాల ఫైనల్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయనున్నట్లు టిమ్ రైఫిల్ ఈ సందర్భంగా చెప్పిండట. మొత్తం మీద ఇక్కడ పెట్టుబడులు పెడతాం, తర్వాత ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పేసి చెప్పిండట. మరి ఇంతవరకు వస్తూ చూడాలి. ఇక పార్టీల్లో సర్ టెన్షన్. సర్ అంటే ఏంటిది, SIR అంటే ఓట్లు ఉంటాయి కదా, ఓట్ల సవరణ. అది ఏంటిది, ఏం సవరణ చేస్తారు, ఒకవేళ అవకతవకలు ఏమైనా జరిగితే, లేకపోతే చనిపోయిన వాళ్ళని తీసేయడం, ఉన్న వాళ్ళని అంటే ఉంచడం, ఇట్లా రకరకాలుగా ఇట్లా జరుగుతుంది కదా. దీంట్లో చాలామంది ఓట్లు తీసేస్తారనేటువంటి, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లను తీసేస్తారనేటువంటిది ఆరోపణ జరుగుతూ ఉంది. పశ్చిమ బెంగాల్లో కానీ లేకపోతే బీహార్లో కూడా అట్లా జరిగింది. కాకపోతే ఇట్లా మరి ఇక్కడ ఏమైనా జరుగుతుందా, ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి ఏమైనా వస్తుందా అని చెప్పేసి అనుకుంటున్నారట. మరి చూడాలి. అది ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణపై పర్యవేక్షణకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం. రాష్ట్రంలో మే చివరి వారం లేదంటే జూన్లో సర్ ఉంటుందంట. ఆయా రాష్ట్రాల్లో లక్షల ఓట్లు తొలగింపు. ఓట్లు గల్లంతు కాకుండా పార్టీలు జాగ్రత్తలు పడుతున్నాయట. ఎవరికి అవకాశం ఉన్నాయి వాళ్ళు. అబద్ధాల రావు డ్రామా లాపు. హరీష్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయిందిన్న. నాదర్గుల్ భూముల్లో మీ హయాంలో అక్రమాలు జరిగితే నాపై నిందలేస్తారా? హరీష్, కేటీఆర్ నా తప్పులను నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్పేసి చెప్పిండు. ఎవరు? రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ 3 సంస్థలకు రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు అధికారంలో ఎవరున్నారు? సర్వే నెంబర్ 613లో మ్యూటేషన్ల ప్రక్రియ ఎవరు పూర్తి చేశారు? రోడ్లు, సీట్లు వేసి భూమిని కబ్జా చేసింది ఎవరు? మీ అవినీతి బురదను మాకు అంటించాలని చూస్తున్నారా? వట్టినాగులపల్లి వివాదం కుటుంబ పంచాయతీ, ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పేసి మండిపడ్డాడు నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 10 ఏళ్ల కాలంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురద జల్లుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డాడు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక ప్రతిపక్ష నేతలు నిత్యం అబద్ధాలను వల్లవేస్తున్నారని విమర్శించిండు. హరీష్ రావు అబద్ధాలను కేటీఆర్ డ్రామారావు అని,
వారి చిల్లర రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లియర్గా స్పష్టం చేసిండు. అంటే ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ జరిగినాయన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగినాయి. ఆ బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి వాటికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి రుద్దడం ఏంది, తర్వాత నేనున్నా అని చెప్పేసి నా పైన అభియోగాలు చేయడం ఏందని చెప్పేసి అంటా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒకవేళ నిజంగా అందులో నేనున్నట్టుగా లేకపోతే నా కుటుంబం ఉన్నట్టుగా ఒకవేళ నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాన్ని కూడా సవాల్ విసిరిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి దీనికి సంబంధించి మరి హరీష్ రావు ఏమంటాడో చూడాలి కదా దీనిపైన. బీఆర్ఎస్వి రాజకీయ యాత్రలు అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ వికారాబాద్ వెనుకబడ్డది. అభివృద్ధిని చూసి ఓర్వలేకే మొసలి కన్నీళ్లు. కొడంగల్, కోస్గి, దోమ, పరిగి ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచేందుకు త్రిబుల్-ఆర్ రేడియల్ రోడ్లు, తర్వాత భూసేకరణ చట్టం ప్రకారమే ల్యాండ్ తీసుకున్నామని చెప్పేసి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్తా ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే మొసలి కన్నీళ్ళు అంటారు. అసలు యాక్చువల్గా ఎవరి మొసలి కన్నీళ్ళు అంట? బీఆర్ఎస్వి మొసలి కన్నీళ్ళు. మొసలి కన్నీళ్ళు అంటే ఏంటిది? మొసలి అంట ఏదైనా జంతువుని తినేటప్పుడు, ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు, ఏదైనా చేపనో లేకపోతే తినేటప్పుడు ఏం చేస్తంట దాంట్లో కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయంట. అది బాధపడడం కాదు, దానికి ఆనందంతో లేకపోతే దేనితోటో ఒక రకంగా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. అంటే ఒకవేళ దాన్ని ఒక జంతువుని అది చంపుతుంది అని అర్థం అనమాట దానికి. ఆ చంపే ముందు ఇట్లా తినే ముందు ఇట్లా కళ్ళకి నీళ్ళు వస్తాయంట. దాన్నే మొసలి కన్నీరు అంటారు. అందుకనే అంటే చేసేది మోసమైనప్పుడు, చెప్పేది అబద్ధమైనప్పుడు మొసలి కన్నీరు అంటారు. రైతుల దీక్షకు సంఘీభావం పేరు అది అవును పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మీడియాతో మాట్లాడి అనవసరంగా నా మీద ఇట్లా బురద జల్లుతా ఉన్నారు, తర్వాత నా మీద ఆరోపణ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నిన్న తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ 2006-7 నుంచి అక్కడ క్రషర్ నడుపుకుంటుంది. ఓఆర్ఆర్ రాకముందు నుంచి అక్కడున్న రైతుల దగ్గర ల్యాండ్ లీజులకు తీసుకొని సుమారు 20 సంవత్సరాల క్రితం కుమార్ రాజు అనే అతను అక్కడ క్రషర్ నడుపుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులో రాఘవ కన్స్ట్రక్షన్ క్రషర్ అక్కడ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అమ్మేటప్పుడు తిరుమల మెటల్ ఇండస్ట్రీ వాళ్ళు కొనుక్కున్నారు. ఆ క్రషర్ వాళ్ళు పెట్టుకొని కొత్తగా ఏమీ కోరీలు ఆ తిరుమల మెటల్ ఇండస్ట్రీ వాళ్ళు చేయలేదు. ఒక్క రాయి ఒక్క బాంబు బాస్ట్ కూడా చేయకుండా బుద్వేల్ ల్యాండ్ లో ఏవైతే రోడ్లు వేస్తున్నారో ఆ రోడ్లకు వచ్చే స్పాన్లు తిరుమల ఇండస్ట్రీ మెటల్స్ వాళ్ళు చేస్తే వాళ్ళ దగ్గర రాఘవ కన్స్ట్రక్షన్ కొని వాడుకోవటం జరిగింది. అంటే మేమేమో అట్లా అక్రమాలకు పాల్పడలేదు, తర్వాత యాక్చువల్గా ఇట్లా లేదు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంటే మొత్తం కూడా ఇక్కడ భూదందా చేస్తుండు రెవెన్యూ మంత్రి అనేటువంటి ఆరోపణ చేసిండు హరీష్ రావు. దీంతో నాదర్గుల్లో జరుగుతున్నటువంటిదంతా కూడా గతంలో జరిగింది, తర్వాత అది కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది, మాకు సంబంధం లేదనేటువంటి మాట చెప్పిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది ఇట్లుంటే 3 నెలల్లో వరంగల్ ఎయిర్పోర్టుకు భూమి పూజ. ఇక్కడ కేంద్ర మంత్రులు కలిసిండ్రు. ఆదిలాబాద్లో డిఫెన్స్ ఆధ్వర్యంలో ఎయిర్పోర్టు ఈ నెల 17న ఫీల్డ్ సర్వే. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పిండు, వీలైనంత త్వరగా విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తాం, కావలసిన భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ. ఇక పెద్దపల్లిలోనూ ఎయిర్పోర్టుకు అనుకూలంగా ఫిజిబిలిటీ ఉందంట, రిపోర్ట్ ఇచ్చిండ్రట. రాష్ట్ర ప్రభుత్వ స్పందన రాగానే ముందుకెళ్తాం, ప్రజా ఆకాంక్షలకు తగ్గట్టుగా రాష్ట్రంలో మరిన్ని ఎయిర్పోర్ట్లు అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండే, ఆ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇప్పుడు కార్యకలాపాలు జరుగుతలేవు, విమానాలు వస్తలేవు. ఇప్పుడున్నది శంషాబాద్ విమానాశ్రయం, రాజీవ్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం, అది ఒక్కటే ఉన్నది రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో 6-7 ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికే. అయితే అక్కడ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఇక్కడ లేవు. కాబట్టి ఇక్కడ కూడా అక్కడక్కడ అంటే ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో ఆదిలాబాద్లో కానీ, తర్వాత పెద్దపల్లిలో కానీ, ఇంకా కొన్ని చోట్ల 100% అవసరమైతే ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పిండు నిన్న. దాంతోపాటు నేను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసిండు. ఒకవేళ ఇక్కడ
తెలంగాణ ప్రభుత్వం భూములు ఇవ్వడానికి రెడీగా ఉంటే, ఒకవేళ భూములు భూసేకరణ చేసి రెడీగా ఇస్తే మాత్రం డెఫినెట్గా విమానాశ్రయాలు పెట్టడానికి మేము రెడీగా ఉన్నామనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో ఒక రకంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. దా చేసి రండి అన్న, వీళ్ళేదో భూ సమస్య అంటే అక్కడ రండి. ములుగు నుంచి వచ్చింది. ములుగు నుంచేనా? మేడారం నుంచి. చెప్పి ఏం జరిగింది? ఎవరు మాట్లాడతావు? నువ్వు మాట్లాడతావు. మేము నీ పేరు? రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి. ఏ ఊరు? మాది మేడారం. మేడారం అయితే ఇక్కడ జనగాం దగ్గర మరిగడి అని ఉండే. అక్కడి నుంచి 56 వెళ్ళిపోయినాం. అక్కడికి 1956లో మేము అక్కడికి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయినాక అక్కడ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మా బాబు పోయాడు. 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత జరిగిపోయాడు మా బాబు. అక్కడ భూమి కొట్టిర్రు. ఆ పక్క దొరలయి వాళ్ళవి వీళ్ళవి పాలకు చేసుకుంటా ఇది షెట్టు కొట్టిండ్రు. కొట్టినాక అది మళ్ళా మండ ఇంత మండ ఎగురు పెట్టింది. 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయినాక మళ్ళీ పోడు చేసినాం. చెట్లు చేపలు ఉంటాయి కాబట్టి అడవి ఉంటది కాబట్టి దాన్ని కొంచెం నరికి చదును చేసుకొని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకున్నారు. అక్కడి నుంచి 58 నుంచి మేము రసీదు పొందినాం. కిస్తీ కట్టిన రసీదు పొందినాం. మా బాబు పేరు మీద ఉన్నది, నా పేరు మీద ఉన్నాయి. తర్వాత కిస్తీ పొందినాం. తర్వాత 61 కాంచాలి పోలియో పానీలు తీసినాం, అందుబాటు చేసుకున్నాం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏం చేయలేదు. అక్కడ ఉన్న కోయోళ్ళు ఏం చేయలేదు. ఆ గవర్నమెంట్ భూమి పట్టుకొని ఉన్నాం. అయితే మేడారం అక్కడ జాతర కొంటే వాళ్ళది బేడాకలు అవుతుంది, మళ్ళా గుంజుకుంటారు వాళ్ళు అనే దాని మీద ఈ గవర్నమెంట్ చేసుకుంటా బతుకుతాను. అది 2 ఎకరాల చిల్లర ఉన్నది అంతే. ఇక దాన్ని ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి దాని మీద బతుకుతున్నారు. ఇప్పుడు 70 సంవత్సరాలకు ఈ జాగా గవర్నమెంట్కు మేము ఆక్రమించుకుంటున్నాము. జాతరకు కావాలి, పూజారులకు కావాలి, కొన్ని రూములు కట్టాలి, కిరాయిలకి ఇవ్వాలని ఇప్పుడు అటగించుకున్నారు. అటగించుకొని మొత్తం అందులో ఒక షెడ్ ఎత్తే షెడ్ గూల కొట్టిండ్రు. మొత్తం అడికిడికి కాలువ పెట్టిండ్రు, గెట్టు పెట్టిండ్రు. ఇక తక్కినవి ఇంకా కొంత గ్రామానికి సంబంధించినవి పక్కబడి కొద్దిగా లోపల. అప్పుడు పట్టాలు వచ్చినాయి మీకు? పట్టాలు లేవు. పట్టాలు లేవు. అంటే అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఏది ఏజెన్సీ ఏరియాలో గిరిజనులకి ఇస్తారని ఒక యాక్ట్ ఉన్నది కాబట్టి గిరిజనేతరులు కాబట్టి రెడ్డి కాబట్టి ఇయ్యలేకపోయినారు. 1970 పుట్టింది కానీ 70 కంటే ముందే మీరు పోయిరు అక్కడ. 70 కంటే ముందు 1956లో మీరు పోతే 70లో ఈ చట్టం వచ్చింది. 58 కానించాలి రసీదు ఉన్నది. 55 కాంచాలే మేము అక్కడ ఉన్నాం. 55 ఎన్ని ఎకరాలు మొత్తం టోటల్? కౌలు భూములు అవి చేసుకుంటాం. ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఇంతేనా? ఓకే. 2 ఎకరాలు 3 ఎకరాలు అంతే. 3 ఎకరాలకు ఎక్కువ లేదు. ఇప్పుడు 1 సంవత్సరం ఫ్లడ్ వస్తుంది. వాగులు ఒకసారి పొంగి మొత్తం మునిగిపోతుంది. నాటు పెట్టి పొట్టకొచ్చే మొక్కు మునిగిపోతుంది. ఆ పంట పోతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర వస్తుంది. ఈ జాతరకు వదిలిపెడతాను. పంట ఎత్తలేము. ఈ దారెంబడి కొద్దిగా ఉన్న పాప దాంట్లో కొన్ని షాపులు పెడతారు కదా, ఆ షాపులకు కిరాయి వస్తుంది అంతే. ఆ కిరాయిని పొట్ట గడుపుకుంటాను మళ్ళీ పంట వచ్చినదాకా. దాని గురించి చెప్పండి ఏం జరిగింది?
మా తాతల కానించాలి మేము అక్కడనే ఉన్నాం. ఓకే. మా తాతల కానించాలి అక్కడనే ఉన్నాం మేము. మన తాతలు పోయినారు, మేము పోయినాం. మూడో తరం మాది. మూడో తరం కానించాలి ఒకటే భూమి మీద, అక్కడి నుంచి ఆ భూమి మీద ఎవరికి అమ్మలేదు, బతుకుతాను. ఆ భూమిని ఎక్కడ ఎవరికి అమ్మలేదు, మేము ఎవరికి దగ్గర తీసుకోలేదు. ఫస్ట్ కానించాలి కొత్త పోవడాన్ని కొట్టి అట్లనే ఉన్నాం. దాని మీదనే కంటిన్యూ అవుతున్న క్రమంలో ఈ మధ్యలో జాతర డెవలప్ అవుతుంది అనేది ఒక ఆలోచన మీద సమ్మక్క సారక్క జాతర డెవలప్ కావాలి, డెవలప్ అవుతున్నది అన్న దాని మీద ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది. మొత్తం 60 ఎకరాల దాకా ఉంది. ఓకే. 60 ఎకరాలు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్సే ఉన్నాయి. గతం నుంచి కూడా గవర్నమెంట్ ల్యాండ్సే ఉన్నాయి. మాకు అప్పుడు పట్టా ఇవ్వాలి. అయితే విషయం అప్పటి నుంచి మేము జీవో కంటే ముందే ఉన్నాం. ఇప్పుడు 60 ఎకరాలు వేరే వాళ్ళు ఎవరైనా దున్నుకుంటారు? అందరూ రైతుల ఆక్వేషన్లో ఉంది. అందరికి రైతు ఖాళీ జాగా ఏం కాదు. అందరు రైతుల ఆక్వేషన్లో ఉన్నాయి. పంటలు పండుతున్నాయి. వరి పంట పండుతుంది. ఓన్లీ వరే పండుతుంది. ఇక్కడ ఏం పండుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏం చేస్తుండ్రు, మొన్న జాతరకు 20 ఎకరాలు ఆయన టెంపుల్ దగ్గర 20 ఎకరాలు తీసుకున్నాం. గద్దె డెవలప్మెంట్ కోసం 20 ఎకరాలు తీసుకొని వాళ్ళకు ఏం చేశారంటే ఒక 20 లక్షల డబ్బులు ఇచ్చిండ్రు. ఎకరానికి 20 లక్షలు ఇచ్చిండ్రు. ఇంకోటి ఏంది, వాళ్ళకి ప్లాట్ ఇచ్చిండ్రు. సెంచర్ల కాడ ఒక ప్లాట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళకి షాపింగ్ మాల్ కోసం మా ల్యాండ్ తీసుకుంటా ఉన్నారు. ఎంఆర్ఓ గారు వస్తాను ఇక్కడికి. ఎంఆర్ఓ గారికి వచ్చి సార్ మీరు తీయాలి, మీరు తీసేయాలి, మీరు ఎందుకు తీస్తాం సార్, మేము గతం నుంచి ఉంటాం, మూర్తరాల కంచెలు ఉంటాం అంటే అదే సార్ మేము అడిగినప్పుడు ఏం చెప్తాడు ఎంఆర్ఓ గారు, మేము గతంలో ఎన్ని రోజుల కంచెలో ఉంటున్నాం కదా అంటే మీరు గిరిజనేతరులు అంటున్నారు. ఎంఆర్ఓ గారు ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది. గిరిజనేతరులకు ఏజెన్సీ ప్రాంతంలో లేదు, వెళ్ళిపోవాలి మీరు అంటాడు. వెళ్ళిపోవాలి మీరే గిరిజనేతరులు వెళ్ళిపోవాలంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, మేము ఉన్న భూమిని భూమిని నమ్ముకుంటాం. ముందే ఉన్నాం. ఆల్రెడీ మేము ఒక 4 ఎకరాల చిల్లర ఆల్రెడీ టెంపుల్కి ఇచ్చేసినాం. ఇక ఉన్నదే 3 ఎకరాలు మాకు. అప్పుడు ఏం రూపాయి డబ్బులు ఇవ్వలేదు. తీసేసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నారు, అయిపోయింది. సరే ఆ భూమి పైన ఈ భూమిని కాపాడుకొని దున్నుకొని బతుకుదామంటే ఈ భూమి కాడికి వచ్చేసి మీ భూమి వద్దు, మీకు ఇక్కడ రైట్స్ లేవు, మీరు గిరిజనేతలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఏకదాడి అక్కడ 2-3 సెట్లు అయితే ఒక దరిదాపు 10 సెట్ల దాకా గులగొట్టాను ఎంఆర్ఓ గారు. 10 సెట్లు మొత్తం బుల్లవర పెట్టుడు మంత్రుల్లో లేకపోతే స్థానికంగా సీతక్కని కలిసాం. సీతక్కని కలిస్తే సీతక్క గారు ఏమంటారు, అక్కడ పోయినాక అందరు మొన్న మీటింగ్ పోయినప్పుడు కలిసినప్పుడు ఊరోళ్ళే కూర్చొని మాట్లాడుకోమని అంటారు. ఊరోళ్ళ పూజారులు మాకు కావాలంటున్నారు. మేము మా భూమి పోతే ఎట్లా అని మేము మా ఆలోచన అంత కష్టపడ్డది అన్ని తెలిసినాయి. సీతక్క గారు అతక గారికి ఏం తెలియదని కాదు. జల కమెంటర్లో పనిచేసింది, మరి కమెంటర్ పని చేసినప్పుడు మేము కూడా పని చేసినాం. అంతా తెలిసింది. ఆమె తెలిసినాక కూడా మరి మా జీవనోపాధి కోల్పోతాను కదా. మీరు డెవలప్మెంట్ కోసం ఏం తీసుకుంటారో తీసుకొని మాకు వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కంపోజిషన్ ఇవ్వాలి కదా, మేము కూడా బతకాలి కదా అని పరిహారం ఇచ్చి మాకు కూడా జీవనోపాధి కల్పిస్తే ఇంటి నంబర్ల విషయం. ఇప్పుడు ఇంకా విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు ఒక 230 ఇళ్ళ దాకా ఇంటి నంబర్ లేని ఇల్లు ఉన్నాయి. అక్కడ టెంపుల్ అక్కడ అంటే విలేజ్ పెద్దగా మేడారం గ్రామంలో పెద్దగా అవుతుంటే ఏం చేస్తారంటే ఇప్పుడు మా తాతలు వచ్చిండ్రు, మా పిల్లలు కట్టుకుంటున్నారు అక్కడక్కడ ప్లేస్లలో కట్టుకుంటానే ఒక 200 చిల్లర ఉన్నాయి. 220 దాకా ఇండ్లు ఉన్నాయి నంబర్ లేని. ఆ నంబర్ లేని లిస్ట్ పెట్టి వాటి తీసి ఇల్లు మీరు నంబర్ లేదు అంటే నంబర్ గ్రామ పంచాయతీ ఇవ్వట్లేదు. ఇల్లు కట్టుకున్నా కూడా నంబర్ ఇవ్వట్లేదు, ఆపేసి. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఒక దాదాపు కట్టుకొని దాదాపు 10-18 సంవత్సరాలు గ్రామ కంట్రోల్లో కట్టుకుంటే ఇస్తలేరు. ఎందుకంటే ఇది మీరు గవర్నమెంట్ 9 ఆక్యుపై చేసుకుంటారు అంటారు. అది డిపిఓ గారికి చెప్పారు. ఆ డిపిఓ గారు మనకు నంబర్లు ఇవ్వట్లేదు. దాదాపు 10-12 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టుకొని. ఇంతవరకు కూడా దాదాపు 2 ఇళ్ళకి మొన్న 8-10 ఇళ్ళకి కూరగొట్టారు. ఎందుకు అసలు విషయం ఏందా, ఎందుకు కూరగొడతారు ఎంఆర్ఓ సార్ మేము అడిగితే మీకు ఇంటి నంబర్ లేదు కాబట్టి మీరు తీసేయాలి. మళ్ళీ ఇంకోటి ఇంటి నెంబర్ లేదంటే మరి నువ్వు అక్కడ ఏమంటాడు సారు, ఎంఆర్ఓ సార్ ఏమంటాడు, మీరు గిరిజనేతర్లా మీరు ఆదివాసులు అయితే ఉండండి, గిరిజనేతర్లో తీసేయాలి, కూలగొట్టుడే పెట్టి తోయండి తోసేస్తా ఉన్నాం. ఇది జరుగుతుంది మేడారంలో. గిరిజనేతర్లను మన ఎంఆర్ఓ గారు భయభ్రాంతులకు గురి చేస్తారు. ఏమనంటే పోలీస్ కేసు పెడతామని, లేకపోతే ఏదని నీకు ఎక్కడిది ల్యాండ్స్ అని. మరి పోలీస్ ఫోర్స్తోనే వస్తారు, లేడీ పోలీస్ వస్తారు, మన జెంట్స్ పోలీస్. ఫారెస్ట్ వాళ్ళు రాలేదు కానీ డిపిఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ గారు వీళ్ళు ఉన్నారు. అందరూ వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తారు మమ్మల్ని. నిన్న కలెక్టర్ గారిని కూడా కలిసినాం మేము. కలెక్టర్ గారు ఏం చెప్పారు? కలెక్టర్ గారికి కలిసి అది ఇచ్చాము. కలెక్టర్ మాకు కలవలేదు, నిన్న ఇచ్చాము. పన్ను కట్టిన ఇవి ఎన్నికట 60 నుంచి పోలియో 61 నుంచి కట్టుకుంటూ 60 బిల్లా నెంబర్ అవునవును
సర్వే నెంబర్ లేకపోతే మీరు నెంబర్ అనేది లేదు. ఇంకోటి వీళ్ళు ఏం చేస్తున్నారంట, గిరిజనుల భూములు కొంటే మళ్ళీ ఎల్టీఆర్ చట్టం కింద తీసేసుకుంటారని వాళ్ళ భూములు కొనలే. ఓకే కానీ వీళ్ళు పోయినప్పుడు సేద్యం చేసుకున్న భూమి మాత్రమే, ఫస్ట్ ఏదో పోయి చేతలు పోయి చేసుకున్న భూమి, పోటీ చేసుకున్న భూమి పోటీ చేసుకున్న భూమి మేము ఇప్పటి నుండో మా నాన్నలు ఇట్లా కట్టుకుంటూ వచ్చారు. మా తాతలు, మా నాన్నలు. ఎల్టీఆర్ చట్టం పాత రసీదులు ఇవి పాత రసీదులు ఎప్పటి నుంచో ఉన్నాయి. 60 నుంచి ఉన్నాయి. 1960 నుంచి ఉన్నాయి రసీదులు ఇవి. అటువంటి రసీదులు మేము అక్కడ దానికంటే ముందే ఉండే వీళ్ళు అడిగేది ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి గిరిజనులు మాత్రమే ఉండాలి, గిరిజనులకు మాత్రమే భూములు ఉండాలి అనేటువంటి ఒక నిబంధన తెచ్చిండ్రు. అయితే విషయం ఏంటంటే మేము ఈ నిబంధన తెచ్చిన దానికంటే ముందే మేము వచ్చినాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి. తర్వాత ఈ ఏదైతే ఇప్పుడు యాక్ట్ తెచ్చిండ్రో ఈ యాక్ట్ తెచ్చిన తర్వాత వాళ్ళని కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి లేకపోతే గిరిజనులు పంపించేసి ఇటువంటి చేస్తే మాత్రం వాళ్ళని పంపించేసేయండి ఓకే. కానీ ఒకవేళ దీనిపైన ఎంక్వైరీ చేయండి ఒకసారి. నిజంగా అసలు యాక్చువల్గా వీళ్ళు 1970 కంటే ముందే వచ్చిండ్రా లేకపోతే 1970 తర్వాత వచ్చిండ్రా? నిజంగా 1970 తర్వాత వస్తే 100% భూములు లాక్కోండి, ప్రాబ్లం లేదు. అంటే లాక్కుంటారా లేకపోతే ఇంకెవరు పరిహారం ఇస్తారా చేయండి. ఒకవేళ ఇప్పుడు వీళ్ళ భూములు కూడా తీసుకోవాలనుకుంటే వీళ్ళు కూడా ఏమంటున్నారంటే అక్కడున్న ఏదైతే మేడారం జాతర కోసం ఇచ్చినటువంటి భూములకు 20 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు ఎకరకు, బీసీలకు కూడా ఇచ్చిందంట. అయితే ఆ భూములకు 20 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. తర్వాత వాళ్ళకు షాపులు ఏర్పాటు చేసుకోవడానికి జీవనోపాధి కల్పించడానికి ఆ ఏర్పాట్లు చేశారు. కాబట్టి మాకు కూడా అట్లా చేసినా ఓకే, మేము దానికి ఓకే ఉన్నాం. కానీ అసలు ఏమి ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మేము గుందేసుకుంటే మా జీవనోపాధి మొత్తం కూడా పోతుంది. తర్వాత మా బతుకులు రోడ్డు మీద పడిపోతాయి. రోడ్డు మీద కూడా కాదు ఇక దారుణంగా ఉంటే పరిస్థితి అని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన 100% ఆలోచించాలి. తర్వాత అక్కడ ఎవరు సీతక్క కూడా దీనిపైన చొరవ తీసుకోవాలి. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ఆమెనే కాబట్టి, తర్వాత మంత్రిగా కూడా ఉన్నది కాబట్టి. తర్వాత మేడారం జాతర అనేది కూడా కోయ బిడ్డల జాతర, గిరిజన జాతర, ఆదివాసీ బిడ్డల జాతర కాబట్టి ఆదివాసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి సీతక్క కూడా వీళ్ళకి సంబంధించి ఆలోచించాలని చెప్పి ఓకే ఈ వస్తేనే కొంచెం మంచి జరుగుతుంది అనుకుంటే తర్వాత సీతక్క వచ్చిన తర్వాత నీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళ ఆరోపణ. ఓకే 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 మనం మాట్లాడదాం తప్పకుండా. సరే ఎమ్మెల్యే గెలిస్తే మీకు పట్టాలు చేపిస్తావు ఇవి అని చెప్పేసి సీతక్క చెప్పింది, హామీ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు వెళ్ళిపోరని చెప్పేసి అంటున్నారు. మేము ఏడికి పోవాలి, మా జీవితం ఏం కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ మేడారానికి విషయానికి సంబంధించి సీతక్క తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేసి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. ఇక నగల కోసం వృద్ధురాలని చంపిన పక్కింటి వాళ్ళు చూసుకో. ఇక ఎట్లుండేది బంగారం రేటు పెరిగినాక ఎట్లుండేది కథ. తీసుకుపోయారంట ఫంక్షన్ ఫంక్షన్ పోదాం పా అని చెప్పి అన్నారంట. తీసుకుపోయి చంపేసి ఆ నగలు తీసుకొని వచ్చిరట. ఇట్లా కథ పక్కింటోళ్ళే. మళ్ళా దావత్కు వెళ్దామని నమ్మించి తీసుకెళ్లిన దంపతులు మరో వ్యక్తి సాయంతో గొంతుకు చున్నీ బిగించి హత్య చేసిరట. అడవిలోనే పెట్రోల్ పోసి తగలబెట్టిండ్రు. ఏమీ ఎరగినట్టుగా తిరిగి ఇంటికి వచ్చేసిండ్రు. వికారాబాద్ జిల్లా బంగడి వెలికిచెర్లలో దారుణ ఘటన చూసుకోరిగా. ఈ బంగారం తలగొండ ఏమైతారు, ప్రాణం తెచ్చి తీసుకొచ్చిస్తారా వేస్ట్ ఫెలోస్? ఇదేంది ఇది? బంగారం కోసం ఫంక్షన్ కానీ తీసుకుపోయి చంపి అడవిలో చంపేసి పెట్రోల్ పోసి కాలబెట్టి వచ్చిరట. ఇట్లా కథ నడుస్తుంది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్. ఈ మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన లోపల వేసి మొత్తం ఇక మనం బయటకు రాకుండా వేయాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికితే అట్లయితే ఇట్లా అని చెప్పేసి అంటుంటారు. కానీ దీనివల్ల ప్రాణాలు పోతుంటాయి కొన్నిసార్లు. ఇక ఇద్దరు ప్రాణాలు బాయ్. ఇంజనీరింగ్ విద్యార్థులు చచ్చిపోయారు పాపం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబాలకు ఏం కావాలి? ఏం చేయగలుగుతారు? ఏం చెప్పగలుగుతాం మనం? మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్. స్కూటీపై వెళ్తున్న ఇద్దరిని ఢీ కొట్టిన కారు. ఇద్దరు బీటెక్ స్టూడెంట్లు చచ్చిపోయారు. రోడ్డు దాడుతున్న మరొకరికి తీవ్ర గాయాలైనవి. హైదరాబాద్లోని హస్తినాపురంలో ఘోర ప్రమాదం. చూసుకొని ఎట్లున్నదో లెక్క. కాబట్టి దీనిపైన 100% కఠినంగానే వ్యవహరించాలి. ఇట్లా మనం ఉంటే ఒకటిగా లెక్కలు నడవై. ఇక 3 రాష్ట్రాల్లో పోలింగ్ ఇవాళనే జరుగుతూ ఉంది. ఏది? కేరళ, అస్సాం, తర్వాత పుదుచ్చేరిలో ఒక కేంద్రపాలిత ప్రాంతం, తర్వాత 2 రాష్ట్రాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతూ ఉంది. ఎవరికి వస్తుంది, ఏం కథ, ఎవరికి వైపు ఉంటారు? నిన్న మొన్నటి దాకా కేరళలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేసి వచ్చిండు, తర్వాత అక్కడ ప్రచారం కూడా చేసి వచ్చిండు కాంగ్రెస్ పార్టీ తరఫున. తర్వాత తమిళనాడు కూడా వెళ్తాడంట. మరి ఏం జరుగుతుంది ఏం కథ అనే దానిపైన ఉత్కంఠ ఉన్నది. మేలో ఇవి రిజల్ట్స్ ఉంటాయి. ఓటు వేయనున్న కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఓటర్లు. కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏవి ఎమ్మెల్యేలు. ఇక్కడి ఓటర్లు ఇచ్చే తీర్పుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. ఇవే కాకుండా ఇంకా ఏది పశ్చిమ బెంగాల్, తమిళనాడు కూడా ఉన్నాయి. అవి మళ్ళీ విడత నెక్స్ట్ విడతలో ఉన్నాయి. అవి కూడా ఇగో నీ మీద తలిచి వదిలేస్తున్నా అని చెప్పేసి పారిపోతున్నాడు ట్రంప్. అట్లుండదని చెప్పేసి ఒక కార్టూన్ వేసింది తీన్మార్లో వెలుగు దినపత్రిక. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. మురికి రాజకీయాలు వద్దు, మూసీ ప్రాజెక్టుపై పారదర్శకతే ముద్దు అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండ్రు సిఎల్ రాజం గారు. ఎందుకనంటే విషయం ఏంటంటే మూసీకి సంబంధించి అంటే దాంట్లో ఏమైనా మీరు నిజంగా ఒకవేళ అందులో అవకతవకలు జరుగుతాయా లేకపోతే ఇంకేమైనా అలా కమిషన్ల దందా ఏమైనా నడుస్తుందా దానిపైన దృష్టి పెట్టండి. ప్రాబ్లం లేదు. ఏ ప్రతిపక్షాలైనా ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తా అంటుంటే దాన్ని అడ్డుపడడం మాత్రం ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉంటారో బాధితులు ఉంటారో వాళ్ళకు 100% న్యాయం చేయాల్సిందే, వాళ్ళకు పరిహారం ఇవ్వాల్సిందే, వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందే. కానీ మూసీ ప్రాజెక్టుని మొత్తం అడ్డుకుంటాం, తర్వాత ఇది మంచినీళ్ళ ప్రాజెక్టుని చేస్తామని చెప్తే దీన్ని మొత్తం కూడా చెడగొడతానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అడిగితే చెప్తారు ఆ బాధలు ఎట్లుంటాయి అనేది. ఒక రకంగా విషము, రసాయనాలన్నీ కూడా అందులోకి వదిలేసి అవన్నీ కూడా దారుణంగా దెబ్బతిని భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బతకాలంటేనే భయానకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు. మరి అటువంటి దానికి ఇక్కడ నల్గొండ పోతే నల్గొండ మొత్తం కూడా ఫ్లోరైడ్తో మొత్తం కూడా నిండిపోయి దారుణమైనటువంటి పరిస్థితులు. కాబట్టి మూసీ సుందరీకరణ అనేటువంటిది జరగాల్సిందే, మూసీ ప్రక్షాళన అనేటువంటిది జరగాలి. ఇందులోకి గోదావరి వాటర్ తీసుకొస్తా అంటారు, సంతోషం, నిజంగా కూడా తీసుకురావాలి. తీసుకురావడం ద్వారా ఇప్పుడు చూడండి ఒకసారి యాక్చువల్ ఇక్కడ నాగోలు కానీ లేకపోతే ఇక్కడ ఇది ఫిర్జాద్ కూడా కానీ ఇక్కడ ఉంటారు కదా, ఆ మూసీ పరివాహక ప్రాంతం పక్కకున్నటువంటి ఏదైతే కాలనీలు ఉంటాయో ఆ కాలనీలల్లా 5 రోజులల్లా ఇత్తడి కానీ లేకపోతే రాగి కానీ లేకపోతే బంగారం కానీ ఏమంటే 5 రోజుల లోపల ఏమైనా వస్తువులు పెడితే 5 రోజులలో నల్ల అయిపోతాయి, నల్ల బొగ్గు. నువ్వు మెల్లగా తెల్లగా తోమి పెట్టినా కానీ 5 వారం రోజులల్లో బొగ్గు అయిపోతాయి, నల్లగా అయిపోతాయి మళ్ళీ. అంటే అంత కాలుష్యం, అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. గాలి కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి నీరు కానీ భూగర్భ జలాలు కానీ మొత్తం కూడా నాశనమైనవి. కాబట్టి మూసీని మంచి చేస్తనేటువంటిది మంచి ప్రతిపాదనే. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ విషయాన్ని సమర్థించాల్సిందే. కాకపోతే అంటే అందులో జరుగుతున్నటువంటి అవకతవకలు ఆ విషయంలో అప్పుడు చూద్దాం, వేరే విషయం. కానీ ఒక మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడం సరికాదని చెప్పేసి అంటా ఉన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక కీలక ప్రాజెక్టుగా నిలుస్తుంది. గత మార్చి మధ్యలో తొలి దశకు సంబంధించిన ప్రాజెక్టు సమగ్ర నివేదిక అంటే డిపిఆర్ విడుదలతో ఈ ప్రణాళికకు రూపురేఖలు స్పష్టమయ్యాయి. హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే మూసీ నదిని 55 కిలోమీటర్ల పరిధిలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వద్ద ఉన్న గాంధీ సరోవర్ వరకు పునరుజ్జీవం చేయడమే లక్ష్యం. మొదటి దశకు మాత్రమే 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు వ్యయాన్ని అంచనా వేసిండ్రు. మొత్తం ప్రాజెక్టు వ్యయం దీనికంటే మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుతో భారీ సామర్థ్యంతో మురికి నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు అంటే ఎస్టీపీ, రక్షణ ఎంబాక్మెంట్ల పార్కులు, తర్వాత వాకింగ్ ట్రాకులు, సైక్లింగ్ ట్రాకులు, కమర్షియల్ జోన్లు వంటి వాటిని ఏర్పాటు చేసి కాలుష్యానికి గురైన నదిని అంతర్జాతీయ స్థాయి రివర్ ఫ్రంట్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజంగా మంచిదే ఇది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును హైదరాబాద్ భవిష్యత్తుకు కీలకంగా అభివర్ణిస్తున్నారు. అయితే రోజుకు సుమారు 1800 MLD మురుగునీటి సమస్యను పరిష్కరించడం, వరదల ప్రమాదాన్ని తగ్గించడం, ఉపాధి అవకాశాలు సృష్టించడం, లండన్, సింగపూర్, అహ్మదాబాద్ వంటి నగరాల
రివర్ ఫ్రంట్ల మాదిరిగా పెట్టుబడులను ఆకర్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. దీంతో పాటు పేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా అదే ప్రాంతంలో వారికి సముచిత పునరావాసం కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. 3,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 10,000కు పైగా కుటుంబాలు ప్రభావితమవుతాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే వాటిని ఆయన ఖండించారు. అయితే ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ నేతలు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ పునరావాసాన్ని పవిత్ర కార్యం బాధ్యతగా పేర్కొంటూ 2026-27లో బడ్జెట్లో దీనికి 1,500 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా చెప్పిండు. మొత్తం మీద ఎవరైతే నిర్వాసితులు ఉంటారో, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు న్యాయం జరగాలి. న్యాయం జరగడంతో పాటు ఈ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తేనే మంచి జరుగుతుంది కదా. ఎందుకంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. పరివాకంలో బతకాలంటేనే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి దాన్ని సుందరీకరణ చేయాల్సిందే, దాన్ని ప్రక్షాళన చేయాల్సిందే మూసీని. అందులో మంచినీరు ప్రవహించాల్సిందే. గోదావరి జిల్లాలు తెస్తా అంటారు, తెచ్చి అందులో పోయాలి 100%. అప్పుడు డెఫినెట్గా మంచి జరుగుతుంది. ప్రజాభిప్రాయం అవసరం అని చెప్పేసి ఇక్కడ సిఎల్ రాజన్ గారు ప్రత్యేక వ్యాసం రాసిండు. ఇక తెలంగాణ మణికిరీటం అని చెప్పేసి ఇక్కడ ఇది గాంధీ సరోవర్కు సంబంధించి పెట్టినట్టు ఫోటో. పెట్టుబడులకు లాక్హీడ్ సై అన్నదంట. తెలంగాణ పారిశ్రామిక విధానాలు ఆకర్షణీయం. టీఎల్ఎంఎల్ఏ ఎంఏఎల్ ఎండి టిమ్ రైఫిల్ వెల్లడి ముఖ్యమంత్రితో భేటీ అయ్యింది. ఇక సీజ్ ఫైర్ పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ వేసిండ్రు. 2 వారాల పాటు కాల్పల విరమణ పాటిస్తేందుకు అనేది ఇక్కడ అమెరికా తర్వాత ఇరాన్ ఒప్పుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. కానీ మన నడుస్తూ ఉంది కొంతవరకు కథ. కాల్పల విరమణకు నెతన్యాహు నై. ఎవరు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు. 10 నిమిషాల్లో 100 చోట్ల పేలుళ్లు జరిగినాయి. భవన సముదాయాలు తర్వాత ఇక్కడ సాధారణ గృహాలు కూడా నేలమట్టం అయిపోయినాయి. వందలాది మంది మృతి, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. మా దాడులు ఆగవని చెప్పేసి నెతన్యాహు చెప్తున్నాడు. ఇజ్రాయెల్ ఏమో నేను ఆపనంటుంది. అమెరికా ఇరాన్ ఏమో ఇద్దరు సీజ్ ఫైర్ ఓకే ప్రకటించుకున్నారు. చూడాలి మరి ఏడు దాకా వస్తుందో. మామనూరుకు మహర్దశ. ఎయిర్పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన. ఆదిలాబాద్లో పెద్ద ఎయిర్పోర్టు నిర్మాణం. పరిశీలనలో కొత్తగూడెం ఎయిర్పోర్టు కూడా. 17న ఆదిలాబాద్ భూముల పరిశీలనకు అధికారులు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పింది నిన్న. విమానయాన శాఖ మంత్రి. ఎర్రవల్లిలో కీలక భేటీ అంట. ఎవరెవరు? మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ అవుతున్నారు. దేని గురించి అంట? 27న ప్లీనరీపై చర్చ జరుగుతుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎక్కడ జగిత్యాల జీవన్ రెడ్డి గారు ఉన్నారు కదా, జీవన్ రెడ్డి గారిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు ఇవాళ జగిత్యాలకు వెళ్తా ఉన్నాడు కేటీఆర్. దీనిపైన ప్రధానంగా ఎర్రవెల్లిలో నడుస్తుందట, చర్చ జరిగిందట. అసత్యాలు ఆపుకుంటే ఖబర్దార్. నాదర్గుల్పై కర్త కర్మ క్రియ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న కౌంటర్ ఇచ్చాడు. ఎవరు? హరీష్ రావుకి. ఉద్యోగ భద్రత కల్పించాలి. పనికి తగ్గ వేతనం, అలవెన్సులు ఇవ్వాలి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్మికుల నిరవధిక సమ్మె అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వాళ్ళు మొత్తం కూడా మా న్యాయమైన డిమాండ్లను 100% నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు కూర్చున్నారు. గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న వ్యక్తి పైన దాడి చేసిరట. చూసుకో, అడ్డుకున్నోనే దాడి చేసిరు. అడ్డుకున్న పైన అమీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. టెండర్లలో బీసీలకు 42% ఇవ్వాలి. ఏ టెండర్లలో? కాంట్రాక్టర్లా. కాంట్రాక్టర్ ఉంటాయి కదా, ఈ కాంట్రాక్టర్లో 42% వాటా బీసీలకు ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది ఈ విషయాన్ని. ఏమని? బీసీ కాంట్రాక్టర్లకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం, ఆ పనులు కూడా వాళ్ళకి అప్పగిస్తామని చెప్పింది. ఈ 42% పక్కకు పెడితే ఉన్న పనులు కూడా ఇవ్వకుండా ఆగమాగం చేస్తున్నారట. తర్వాత వాళ్ళకి ఇష్టములకి ఇచ్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా బంద్ చేయాలి, లేకపోతే 100% దాడులు చేయడానికైనా వెనకాడేది లేదు అని చెప్పేసి నిన్న తీన్మార్ మల్లన్న కరాఖండిగా చెప్పేసాడు. దాడులైనా చేస్తాం, దేనికైనా రెడీ. ఎందుకంటే మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అని చెప్పి ప్రకటించిండు తీన్మార్ మల్లన్న. తెలంగాణలో వచ్చేది ఇక బీసీ రాజ్యమే అని చెప్పేసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడాడు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం.
ఇక శాంతించినా అశాంతినట. ఎందుకంటే కాల్పుల విరమణ పాటిస్తున్నారన్నారు, మళ్ళీ బాంబులు నడుస్తూనే ఉన్నాయి. 2 వారాల కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించినాయి. అయినా గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లినాయి టెహ్రాన్ క్షిపణులు. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు. ఆ దాడులకు నిరసనగా హర్ముజ్ను మళ్లీ మూసేసిన ఇరాన్ ఒప్పందం నుంచి వైదొలుగుతామని చెప్పేసి హెచ్చరిక. షరతులపైన టెహ్రాన్, వాషింగ్టన్ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రేపు ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరుగుతాయట. కాల్పుల విరమణను స్వాగతించింది భారత్. ఎందుకంటే నిజంగా రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు ఇస్తే సివిల్ ఎన్క్లేవ్ ఏర్పాటు. కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడుకు రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక్కడ ఏర్పాటు చేస్తా అంటున్నారు. ఎయిర్పోర్ట్లు చేయండి, చేస్తే మంచిగా ఉంటుంది. నారీ శక్తికి పట్టం కడదాం. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అందరూ మద్దతు పలకండి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక వ్యాసం రాసిండు. అన్ని పేపర్లలో వచ్చింది. అలా దేనికి మహిళా బిల్లు ఏదైతే ఉందో, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తున్నారు కదా, దానికి ఆ బిల్లుకు అందరూ కూడా మద్దతు తెలియజేయాలని చెప్తున్నారు. మంచిగా ఉన్నది. మరి అందులో ఓబీసీ మహిళలు కూడా ఉండాలి కదా సార్. దాన్ని కూడా మరి పరిగణలోకి తీసుకుంటే మంచిగా ఉంటుండే. అట్లా కాకుండా మేము మంచిగా ఇప్పుడు అయిపోతుంది, 100% మహిళా బిల్లు రావాల్సిందే, కానీ అందులో ఓబీసీ మహిళలు కూడా ఉండాలి కదా. విద్యాభివృద్ధికి 3 కంపెనీల నుంచి 110 కోట్ల రూపాయలట. ఇలా సిఎస్ఆర్ నిధుల తోడైతే విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యం. కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతోటి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సిఎస్ఆర్ నిధులు ఏవైతే ఉంటాయో, అంటే కంపెనీ స్థాపిస్తారు కదా, వాళ్ళు సామాజిక బాధ్యత కింద సమాజానికి వాళ్ళు అంటే కంపెనీ పెట్టినందుకు ఏమైనా చేయాలి అనేటువంటి బాధ్యత కింద వాళ్ళు ఇస్తుంటారు. కాబట్టి ఆ నిధులని కరెక్ట్గా ఇస్తే మంచిగా ఉంటుంది, తర్వాత సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి చెప్పాడు. మీ అవినీతి బురదను మాకు అంటిస్తారా అని చెప్పేసి నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యిండు. నాదర్గుల్ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరిగింది బరాసా హయాంలోనే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. అది 2021-22లోనే రేకులు కట్టారు, రోడ్లు వేశారు. అంటే చుట్టుపక్కల మొత్తం రేకులు వేస్తారు కదా, అంతా మీ పాలనలోనే జరిగితే మాకేంటి సంబంధం. బరాసా నేతలపై విరుచుకుపడిన మంత్రి పొంగులేటి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న సీరియస్ అయ్యిండు. ఇక ఇవాళ పోలింగ్ ఉన్నది. ఎక్కడ అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఓటేస్తున్నారు పౌరులు. ఇక వెంటనే తిరిగి కొనుగోలు చేస్తాం. అగో ఎంఎంటీసీ పాంపు కొత్త సేవలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు కింద ఇంకా యాడే ఉన్నట్టుంది అంతా. ఈనాడులో ఉంటే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. నారీ శక్తి కోసం నిలబడాల్సిన తరుణం. మహిళా బిల్లుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక వ్యాసం రాసిండు. ఈ వ్యాసం అన్ని పేపర్లో వేసిండు. అమెరికా, ఇరాన్ ఉమ్మడి టోల్ గేట్. హార్మోజ్లో అధికారికంగా ఛార్జీలు ఇప్పటికే వసూలు చేస్తుంది ఇరాన్. 19 కోట్లు వసూలు చేస్తుందంట ఒక్కటి నౌకు వస్తే. ఇట్లా సంయుక్త వ్యవస్థ ఏర్పాటు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిండు. ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి చేయదు. మేం మిలిటరీ లక్ష్యాలు సాధించాం, అందుకే కాల్పుల విరమణ. ఇరాన్కు ఆయుధాలు ఇచ్చే దేశాలపై 50% పన్నులు వేస్తామని చెప్పేసి మళ్ళీ ట్రంప్ పన్నుల మీద పడ్డాడు. మళ్ళా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుస ప్రకటనలు. శాంతి మంత్రం. 2 వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించినాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది. ఇరాన్ 10 డిమాండ్లు పెట్టింది. 15 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించిండ్రు ట్రంప్. శుక్రవారం నుంచి పాకిస్తాన్ వేదికగా చర్చలు జరిగినాయి. పలు అంశాల్లో పరస్పరం విరుద్ధంగా డిమాండ్లు ఉన్నాయి. సీజ్ ఫైర్కు ఇరాన్ ప్రాధేయపడింది అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. అమెరికా రక్షణ మంత్రి హెగ్జెత్ చెప్తున్నారు. అయితే మా డిమాండ్ల ఆధారంగా చర్చకు ట్రంపే ఓకే చెప్పిండని ఇరాన్ అంటున్నది. వీళ్ళే భయపడరని వాళ్ళే భయపడరని వీళ్ళు. మా వేలు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉందని చెప్పేసి ఐఆర్జీసీ చెప్తుంది. ఐఆర్జీసీ అంటే ఇరాన్. ఈ యుద్ధం ఇంకా ముగియలేదని చెప్పేసి మొదటపా అంటున్నాడు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంది, ఇంకా జరిగినాయి అంట. తర్వాత ఈ సీజ్ ఫైర్ అయినాక కూడా ఐఆర్జీసీ ఆగ్రహం. లెబనాన్లో ఊచకోత, ఒక్కరోజే 254 మంది చనిపోయినరు. ఇక హార్ముజ్ మళ్ళీ మూత. ఒప్పందం నుంచి తప్పుకుంటానని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. వెంటనే జలసంధిని తెరవాలని వైట్ హౌస్ ప్రకటన. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ వార్త ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. ఇక్కడ ఇవంతా కూడా వేస్తారు కదా. కాల్పుల విరమణను స్వాగతిస్తూ ముంబైలో కమేని ట్రంప్ చిత్రాలు గీస్తున్నాడు ఓ చిత్రకారుడు. ఇది ఓకే. అయితే ఇక్కడ చూడండి, గెలిచిందెవరు, ఓడిందెవరు. ఎక్కడ
ఈ యుద్ధానికి సంబంధించి. యుద్ధంలో ఇరాన్లో పాలనను మార్చలేకపోయింది అమెరికా. ఏమైందనుకో అమెరికా ఇజ్రాయెల్ ఏమనుకుంది, అమెరికా ఇజ్రాయెల్ కానీ అక్కడ ఉన్నటువంటి పరిపాలనను మార్చాలి అంటే అక్కడ ఉన్నటువంటి పాలకులను మార్చాలని చెప్పేసి అనుకున్నారు. మరి మార్చిర్రా అంటే మార్చలేకపోయినారు, ఉన్నోళ్ళే ఉన్నారు ఇప్పుడు. తర్వాత ఆ దేశ యురేనియంను స్వాధీనం చేసుకోవడంలోనూ విఫలమైంది అమెరికా. యురేనియం తీసుకొసుకుంటామని చెప్పి అనుకున్నది, యురేనియం అక్కడనే ఉన్నది. హర్ముజ్ను తెరవలేకపోయిన ట్రంప్ హర్ముజ్ జలసంధిని తెలవారే ఫ్రీగా వేయాలని చెప్పేసి అంటే లేదు లేదు 100% మేము మూసేస్తాం, లేకపోతే కనీసం ఏది టోల్ గేట్ పెట్టిరాడా ఒక్కొక్క నౌకకు 19 కోట్ల రూపాయలు ఇస్తేనే పోవాలనేటువంటి టోల్ గేట్ పెట్టినరు ఇరాన్. అది నడుస్తూ ఉంది. అందులో కూడా అమెరికా ఫెయిల్ అయింది. 1 లక్ష్యము నెరవేరకుండానే కాల్పుల విరమణకు సిద్ధం. అమెరికా ఇజ్రాయెల్ను నిలువరించిన సత్తా చాటింది ఇరాన్. నిజంగా కూడా చిన్న దేశం, మొత్తం పిచ్చి లేపింది అక్కడ ఇజ్రాయెల్కి కానీ అమెరికాకు కానీ. టోల్ వసూలు ద్వారా హర్ముజ్పై శాశ్వత పట్టుకు యత్నాలు. అమెరికాను నమ్ముకొని మునిగిన యుఏఈ, సౌదీ అరేబియా దేశాలు. ఇటు ఇజ్రాయెల్లో నెతన్యాహుకు సొంత ప్రజల నుంచే నిరసన వ్యక్తం అవుతా ఉంది. యుద్ధం నుంచి మొత్తం కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇక్కడ ఇరాన్ చిన్న దేశమే కానీ గట్టి పోటీ ఇచ్చింది. తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్ కానీ తర్వాత అమెరికా కానీ సాధించలేకపోయినాయి. ఏదైతే వాళ్ళు మార్పు తేవాలనుకున్నారో, ఏవైతే వాళ్ళు తేవాలనుకున్నారో అవన్నీ కూడా చేయలేకపోయింది. జనగణనలో ప్రశ్నలకు ప్రజలు జవాబు ఇవ్వాల్సిందే. ప్రశ్నలు అడిగే అధికారం ఎన్యూమరేటర్లకు ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. మేము ఇయ్యము, మేము చెప్పము, అటు ఇట్లా అంటే కేసులు పెడతారట చూసుకోరిగా. సమాధానాలు ఇవ్వడానికి నిరాకరిస్తే 1000 రూపాయలు జరిమానా. తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తేలితే 3 ఏళ్లు జైలు శిక్ష. ఎన్యూమరేటర్లు విధులు తిరస్కరించినా, ఇతరులకు ఆటంకాలు కలిగించినా ఇదే జరిమానా, జైలు శిక్ష ఉంటుందట చూసుకోరిగా. జైలు శిక్ష దాకా పోతుంది కథ. ఇట్లుంటే చేస్తారు మరి. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ, మార్గదర్శకాలు జారీ చేసిండ్రు. జనగణనలో ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సింది, ఇవ్వకపోతే కష్టమేగా. ఇక అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ కొలువుదీరనున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు 2534 కోట్ల రూపాయలతో నిర్మాణం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఏపీకి సంబంధించి. ఇక టార్గెట్ ఆర్కే అని చెప్పేసి వేమూరు రాధాకృష్ణకి సంబంధించి వాళ్ళే టార్గెట్ చేసినట్టు. ఎవరు జగన్ మనుషులు, ఎవరు వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసిందని చెప్పేసి ఒక కథ వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఆంధ్రజ్యోతి పైన, ఎండీ పైన జగన్ అక్కసు. రాధాకృష్ణను స్టేషన్ల చుట్టూ తిప్పుతా, కార్యకర్తని అరెస్ట్ చేసి కొడుతున్నారు. రాధాకృష్ణకు అదే జరుగుతుంది. పార్టీ సమావేశంలో హెచ్చరికలు. తొలి సంతకం ఆంధ్రజ్యోతి రద్దుపైనట. గుంటూరులో మోదుగుల మాట అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ తర్వాత ఇక్కడ ఆంధ్రజ్యోతికి సంబంధించి నడుస్తూ ఉంది లెక్క. మతంలో మూడో విశ్వాసం ఏది మూడో విశ్వాసం ఏది కాదు అనే దాన్ని నిర్ణయించేది మేము కొన్ని విషయాల్లో మేము నిర్ణయిస్తాం, కొన్ని విషయాల్లో అట్లా మాకు అవగాహన ఉండకపోతే వాళ్ళు నిర్ణయిస్తారని చెప్పి చెప్తా ఉంది సుప్రీంకోర్టు. ఈ అంశాన్ని నిర్ణయించే అధికారం మాకుంది అని చెప్పి సుప్రీంకోర్టు అంటుంది. చట్టసభలు మౌనంగా ఉంటే ప్రజలు నైతికత కోసం మేము రంగంలోకి దిగుతామని సుప్రీంకోర్టు అంటుంది. మత విషయాల్లో జడ్జీలు నిపుణులు కారు, సెక్యులర్ కోర్టులు నిర్ణయం తీసుకోలేరు, చట్టసభలే చట్టం చేసి సంస్కరణలు తెస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటుంది. ఒకవేళ మీరు నిర్ణయం తీసుకున్నారనుకో, ఆయనకు దేవుడు అంటే ఇష్టం లేదనుకో, ఒకవేళ ఎవరికి సుప్రీంకోర్టు జడ్జికి దేవుడు అంటే ఇష్టం లేకపోతే ఆయన ఉల్టా ఒకవేళ ఆయన తీర్పిచ్చాడు అనుకో, నష్టం జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టుగా తీసుకోవాల్సిన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం మేము తీసుకుంటాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులం కాబట్టి ప్రజల ఆమోదం ఏది ఉంటే మేము దానికి కట్టుబడి ఉంటాం. దీనిపైన నిర్ణయం మేము తీసుకుంటామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అయ్యప్ప భక్తులు కాని వారు శబరిమల సాంప్రదాయాన్ని ఎలా ప్రశ్నిస్తారు అని చెప్పేసి జస్టిస్ నాగరత్న అంటుంది. ఆమె మనకు హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేసిపోయింది. ఆలయాల్లో మహిళలపై వివక్ష అంశం మీద కొనసాగుతున్న విచారణ. వివాహేతర సంబంధాలు, స్వలింగ సంపర్కం నేరం కాదన్న తీర్పులు మంచి తీర్పులు కావు అని చెప్పేసి ఏది కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది. ఏమైతుంది, వివాహేతర సంబంధం ఒకరితో పెళ్లి చేసుకొని ఇంకొకరితోటి కథ నడిస్తే ఏది రమ్మని చెప్పు. అయితే వివాహేతర సంబంధాలు
ఒకరితో పెళ్లి చేసుకుని ఇంకోరితోటి కథ నడిపిస్తే దీన్ని సమర్థిస్తున్న ఈ కోర్టులు అట్టెట్లా అవుతుందని చెప్పేసి అడుగుతా ఉంది ఏది కేంద్ర ప్రభుత్వం. తర్వాత స్వలింగ సంపర్కం, అయితే స్వలింగ సంపర్కం కూడా కరెక్టే అని చెప్పేసి అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది, కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఇటువంటి తీర్పులు మంచివిగా అని చెప్పేసి అంటా ఉంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై సుప్రీంకోర్టు ప్రకటన చేయాలి అని చెప్పేసి కేంద్రం నోటు సమర్పించింది. భూదందా మీది నిందలు మాపైనా అని చెప్పేసి నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. అంటే హరీష్ రావు మొత్తం కూడా ఆరోపిస్తారు నాదర్గూలు భూములకు సంబంధించి కానీ మొత్తం కూడా 700 ఎకరాల 713 ఎకరాల భూమి ఎంతో మొత్తం కూడా దీనిపైన ఆరోపణ చేస్తా ఉన్నాడు ఎవరు హరీష్ రావు. అయితే ఇదంతా కూడా జరిగింది ఈ జరిగిందంతా కూడా 2014 ముందే, 2014 నుంచి 2023 వరకే, అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఇదంతా కూడా జరిగింది. కాబట్టి మాకు సంబంధం లేదనేటువంటి మాట పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు రెవెన్యూ మంత్రి. ఒకవేళ నాకు సంబంధం ఉన్నట్టుగా నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా అని కూడా మాట్లాడాడు. విషయం ఏంటంటే ఈ మ్యుటేషన్లు తర్వాత ఇవన్నీ కూడా అంటే తర్వాత అవి మొత్తం కూడా మారిపోవడం, తర్వాత దానికి ఫెన్సింగ్ వేయడం, ఆ తర్వాత రేకులు వరచడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగినాయి. మరి ఈ ప్రభుత్వం మీద ఎట్లేస్తారు అని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్నాడు. మరి హరీష్ రావు దీనిపైన ఎట్లా స్పందిస్తాడో కూడా చూడాలి. ఎందుకంటే హరీష్ రావు నేను క్లియర్గా చెప్పిండు, అంటే నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దీంట్లో భాగస్వామ్యం ఉంది అని చెప్పేసి ఆరోపించిండు. అరే అట్టెట్లయితే నా మీద ఎట్లా నిందలేస్తావు నువ్వు, నేను దేనికైనా రెడీ అని చెప్పేసి అంటున్నాడు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 2014లో నాదర్గూల్ భూములు రిజిస్ట్రేషన్ జరిగినాయి, అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది. మ్యుటేషన్ కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. 3 సంస్థలకు గత ప్రభుత్వమే కట్టబెట్టింది. ఓ నిర్మాణ సంస్థతో డీల్ కుదుర్చుకొని ఆ తర్వాత పొంగులేటి కబ్జా అంటూ రాశారు. గుమస్తా పత్రిక వాటికి కోట్ల రూపాయలు ముట్టాయి. వట్టినాగులపల్లి వివాదం ఆ హోం సంస్థకు ఆ షా కుటుంబంలోని వ్యక్తికి మధ్య పంచాయతీ, అంటే ఆ కుటుంబ పంచాయతీ మా మీద ఎందుకు రుద్దుతారని అంటున్నాడు ఆయన. దానిని మా ప్రభుత్వానికి అంటగడుతున్నారు. హరీష్ కేటీఆర్ ఖబర్దార్, మీరు చేసినవన్నీ త్వరలో బయటకు తీసుకొస్తా అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఇది ఇట్లా నడుస్తూ ఉంది. అసలు యాక్చువల్గా ఎవరు ఏందనేది తేలిపోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్పిండ్రు ఎవరు హరీష్ రావు, తర్వాత వీళ్ళు కేటీఆర్. మరి చెప్పినప్పుడు ఆధారాలు తీసుకొచ్చి బయట పెడితే లెక్క సెట్ అవుతుంది. లేదు దీన్ని కొట్టేసిండు కాబట్టి, అంటే నేను ముక్కు నేలకు రాస్తా ఒకవేళ నాది ఉన్నట్టు అని చెప్పేసి ఆయన అన్నాడు కాబట్టి దీనికి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిందే కరెక్ట్గా కనిపిస్తుంది. ఇక తండాల నుంచి సాఫీగా ప్రయాణం, ప్రతి ఆవాసానికి పక్కా రోడ్డు నిర్మిస్తామని చెప్తున్నారు. 823 పనులకు గిరిజన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. 1600 కోట్ల రూపాయలతోటి ప్రణాళికలు సిద్ధం చేసింది. 100% తండాలకు కానీ ఆదివాసీ గూడాలకు కానీ, ఎందుకంటే గోండి గూడాలకు చాలా గూడాలకు ఇప్పటికి కూడా రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు సౌకర్యం లేకపోతే గతంలో కేసీఆర్ కాకేం చెప్పినప్పుడు నేను హెలికాప్టర్లు పెడతా అన్నాడు. ఎక్కడికి ఆదివాసీ గూడాలకు నేను హెలికాప్టర్లు పెడతా కావాలంటే అని చెప్పిండు. హెలికాప్టర్ పెట్టుడు పక్కకు పెడితే కనీసం రోడ్లు వేయలేదు. కాబట్టి ఆ గ్రామాలకు 100% రోడ్లు వేయాల్సిన అవసరం ఉన్నది. ఇక కేరళ అసెంబ్లీకి కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్యనే పోటీ ఉంటుంది. అసోంలో హ్యాట్రిక్ పై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక సమాజ అభివృద్ధికి చేయి కలపండి, ప్రాధాన్య రంగాలను మీరే ఎంచుకోండి, సహకరిస్తాం. ఇక సిఎస్ఆర్ నిధుల అంశంలో పలు కంపెనీల ప్రతినిధులతోటి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సిఎస్ఆర్ ఫండ్స్ ఎందుకు పెడతారంటే, ఏదైతే కంపెనీ పెడతారు కదా, కంపెనీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు తీసుకున్నప్పుడు తర్వాత మరి సామాజిక బాధ్యత ఏమైనా ఉండాలి కదా, ఏది కంపెనీలకు సమాజానికి ఏమైనా సొసైటీకి ఏమైనా చేయాలి కదా, ఆ చేయాలనేటువంటి సిఎస్ఆర్ ఫండ్ అనమాట. ఈ సిఎస్ఆర్ ఫండ్ తోటి కొన్ని స్కూళ్ళని దత్తత తీసుకుంటారు, లేకపోతే రోడ్లు వేయిస్తుంటారు, రకరకాల ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. అవి ఏడంటి కొన్ని స్కూళ్ళని దత్తత తీసుకుంటారు, లేకపోతే రోడ్లు వేయిస్తుంటారు, రకరకాల ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. అవి వేయడం ద్వారా మంచి జరుగుతుందని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక వైద్య పరికరాలు వద్దు, శానిటేషన్ ముద్దు అంట. సిఎస్ఆర్ అంశంలో వైద్య శాఖ వింత నిర్ణయ వైఖరి అవలంబిస్తుందని చెప్పేసి ఒక వార్త వద్దు అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం అనేది చర్యలు తీసుకొని డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేసేసి ఇప్పుడు మాకు 7 వచ్చిన పైసలు ఎవరికి మెయింటెనెన్స్ బ్లాక్ మెయింటెనెన్స్ రావాలి సార్. యాక్చువల్ గా మేము గత ప్రభుత్వం ఇప్పుడు కడతారు డబుల్ బెడ్రూమ్ పెద్ద ఇప్పుడు అంటే అపార్ట్మెంట్ లాగా కడతారు, కట్టిన తర్వాత కింద షటర్లు వేస్తారు. షటర్లు అవి ఇన్నర్ గా ఉన్నాయి సార్, ఈ షటర్లు దాంట్లో ఉన్నాయి. దాంట్లో ఉంటే ఇప్పుడు ఏం చేస్తారంటే అసలు యాక్చువల్గా ఇంత ముందు ఆ షటర్ నుంచి వచ్చిన 2000, 3000, 4000 ఏమైనా దాని బట్టి ఉంటాయి కదా
రెంట్లు ఉంటాయి కదా, ఈ రెంట్లతో ఇంకొకటి ఏంటంటే ఈ 150 షట్టర్లు ఉంటే ఈ 150 షట్టర్లను నమ్ముకొని దాని మీద ఆధారపడి అంటే ఆ షట్టర్ను నడిపించుకుంటూ తర్వాత ఎంతో కొంత అద్దె కట్టుకుంటా ఆ షట్టర్ ఇంకొకటి సంవత్సరానికి మాకు ఏఎంసీలు వస్తాయి సార్ లిఫ్ట్ పర్పస్ 2 లక్షలు వాళ్ళ ఉపాధి కూడా దెబ్బతింటుంది. 2 లక్షలు ఉత్త ఏఎంసీ కట్టాలి సార్ మా బిల్డింగ్ వైజ్ గా లిఫ్ట్లు ఒక బిల్డింగ్ వచ్చి 2 లిఫ్టులు. సో 2 లక్షలు ఒక బిల్డింగ్ ఒక లిఫ్ట్ కి 1 లాక్ అవుతుంది ఏఎంసీ అనేది 2 లిఫ్ట్లకు పే చేయాలనుకుంటే 2 లక్షలు. ఇప్పుడు ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఎస్టీపీ పర్పస్ కానీ స్ట్రీట్ లైట్ బిల్స్ కానీ మొత్తం ఇన్ ఫ్యూచర్ చూసుకుంటే ఆ బర్డెన్ మాకు మొత్తం పడిపోతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ అసలు మరి మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే మమ్మల్ని ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినందుకు మాకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏమన్నా కక్షపూరితంగా చేస్తుందా అని అనుమానం మాత్రం వస్తుంది సార్. ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ కూడా ఇప్పుడు సిటీ అవుట్కట్స్ లోనే ఇచ్చింది సార్ మాకు డబుల్ బెడ్రూమ్స్ అని సిటీ అవుట్స్. మేము మాక్సిమం వెళ్ళాలంటే 30-40 కిలోమీటర్స్ మేము జర్నీ చేసి జాబ్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చే వరకల్లా లేడీస్ కి కానీ జెంట్స్ కి కానీ బస్సెస్ ఫెసిలిటీస్ కానీ ఏదైనా కూడా మాకు అన్ని కష్టంగానే ఉంది. ఇప్పుడు ఇది కూడా మాకు పెద్ద తలభారం అని చెప్పేసి మాకు నెత్తి మీద పెట్టేస్తే మేము ఇప్పుడు ఎలా బతకాలి, అక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా అంటే ఎందుకు వస్తలేరని క్వశ్చన్ చేస్తారు ప్రభుత్వం. ఎలా రావాలి సార్ ఇలాంటివంటే? ఇప్పుడు బయట కన్నా రెంట్ కట్టుకుందే బెటర్ కదా. మేము ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, యాక్చువల్గా మెయింటెనెన్స్ విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా బాగా బలిసిన ఫ్యామిలీస్ కావు, అన్ని బీపీఎల్ ఫ్యామిలీస్ సార్. బాగా డబ్బున్న బిల్డింగ్ కి మైనర్ మేజర్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ గార్బేజ్ అని అది ఇది అని అమౌంట్ మేము పే చేస్తూనే ఉంటాం. మాకు వచ్చి ఇప్పుడు ప్రతి బిల్డింగ్ లో 500 పెట్టుకున్నాం అంటే అది 100 మెంబర్స్ పే చేస్తేనే 50,000 అవుతుంది. అక్కడ 30,000 మనకి అక్కడనే పోతుంది కదా సార్, అది అందరు పే చేస్తే. సో మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు మాకు 15th 17th అని చెప్పి అనౌన్స్మెంట్ గవర్నమెంట్ చేసింది. మరి గవర్నమెంట్ మాకు ఏం చేస్తుంది అని చెప్పేసి క్యూ న్యూస్ మేము ఆశ్రయించడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ లో కూడా మేము చెప్పడం జరిగింది. కొల్లూరు స్టార్టా ఇవాళ స్టార్ట్ మాకుంది సార్ ఆర్డీఓ కీసరాలో ఉంది ఆర్డీఓ ఆఫీస్ లో. మాకు సార్ ఫెడరేషన్ ఎన్నికలు అయినాయి, అట్లీస్ట్ మాకు ఒక ఫెడరేషన్ ఎన్నికలు అయింది, ఒక కమిటీ ఉంది, వాళ్ళే నిర్ణయించి సార్ వాళ్ళు నిర్ణయించిన ఎన్నికలు జరిగిన తర్వాతనే మాకు ఇన్ఫర్మేషన్ లేకుండానే అనౌన్స్మెంట్ చేశారు. మాకు అనౌన్స్మెంట్ లేకుండానే పబ్లిక్ చేశారు. విషయం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. వీళ్ళకు ఇచ్చిన తర్వాత ఒక రకంగా అక్కడ కిందున్న షట్టర్ల నుంచి వచ్చే ఆదాయం కూడా ఈ మెయింటెనెన్స్ కోసం ఉపయోగించిండ్రు. ఆ షట్టర్లు ఇప్పుడు అమ్ముకుంటా అంటే ఒక రకంగా వీళ్ళకు ఆ షట్టర్ల మీద ఆధారపడే వాళ్ళకు ఉపాధి పోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే దాని నుంచి వచ్చేటువంటి ఆదాయం ఇక్కడ ఇవ్వకపోవడం వల్ల వీళ్ళ మీద భారం పడుతుంది. కాబట్టి మేము కట్టుకునే రెంట్ కంటే ఎక్కువ అయిపోతుంది. దీంతో మేము ఇబ్బంది పడుతున్నాం. 100% ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వేలం వేయడానికి వీలు లేదు. మా మీద ప్రభుత్వం ఒకవేళ కక్ష పెంచుకుందా అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేయాలి. ఎందుకంటే మీకు ఆదాయ మార్గాలు అంటే రకరకాలుగా ఏదైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా షాపింగ్ కాంప్లెక్స్లో మన్ను మశాడం మేము కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ పేదలు ఉంటున్నటువంటి ఇండ్ల దగ్గర వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నటువంటి వాళ్ళే ఉపాధి కల్పించుకుంటున్నట్టు లెక్క. ఇప్పుడు ఏం కొత్త వాళ్ళు ఏం అవసరం లేదు, వాళ్ళే ఉంటారు. కొన్ని ఇండ్లు కుటుంబాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కొన్ని షాపులు బీపులు నడుస్తుంటాయి. దాన్ని కూడా అమ్ముకుంటామంటే 100% మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు అట్లా చేయొద్దని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఏది అహ్మద్గూడకు సంబంధించినటువంటి నిర్వాసితులు అంటే అక్కడ బాధితులు అంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మా షట్టర్స్ మాకే కావాలి సార్. మేము అడిగేది ఒకటే, మా షట్టర్స్ మా బ్లాక్ మెయింటెనెన్స్ కి వచ్చే విధంగా చేయాలి. షట్టర్లను ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీలు లేదు ఒకటి. తర్వాత మా షట్టర్లు మాకే ఇవ్వండి, ఎందుకంటే మేము అక్కడ రెంట్కో బింటుకో తీసుకొని మేము నడిపించుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఆలోచన చేయాలి. దీనిపైన ఇప్పుడు ఏదో దేని మీద పేరాలు ఏర్కొన్నట్టు ఉన్నది లెక్క. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న సమస్యలు చాలా పెద్ద సార్. అక్కడ ఆల్రెడీ నీళ్లకు ఇబ్బంది పడుతున్నాం. అవును, కరెంట్ బిల్లు కట్టడానికి ఇబ్బంది. స్మెల్ అయితే చెప్పలేము. ఇక జవహర్ నగర్ డంప్యాడ్ కూడా దగ్గరనే ఉంటుంది. అవును, వానాకాలం అయితే నా మామూలుగా ఉండదు కదా. డంపింగ్ యార్డ్ ఉంది సార్. ఇంకా అసలు డంపింగ్ యార్డ్ తోటి తట్టుకోలేకపోతున్నాం. అక్కడ జనాలు నీళ్ళ ప్రాబ్లం అన్ని తెలుసు నాకు తెలుసు. అడిగి పోయి కొంచెం ఒక గంట సేపు ఉంటుంది వాళ్ళు మొత్తం మనమే వాసన. అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ వాసులం సార్. సో మాకు ఇక్కడ దాదాపు ఇల్లులు ఇచ్చేసి 2 years పైనే అవుతుంది. ఇక్కడ ఫుల్ ఫ్లెజ్ గా ఆక్యుపేషన్ లేదు. సో ఉన్న కొంతమందికైనా ఉపాధి కల్పించాలనేదే మా ఉద్దేశం. ఏంటంటే సొసైటీ పరంగా మేము ఒక ఫెడరేషన్ కమిటీ ఏర్పడ్డ తర్వాత టోటల్ బ్లాక్స్ బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మాకు ఇంటిమేషన్ లేకుండా ఈ ఉన్న షట్టర్లు బయట వ్యక్తులకు అమ్మడం అనేది జరిగితే మాత్రం 100%గా అక్కడ ఉన్న వాళ్ళు ఉపాధి కోల్పోతారు సార్. ఎందుకంటే చిరు వ్యాపారులే చాలా మంది ఉన్నారు. బీపీఎల్ కుటుంబాలకే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది వచ్చినాయి. సో వచ్చిన వాళ్ళకి రోజు చిరు వ్యాపారం చేసుకునేటోళ్ళు ఇప్పటికీ ఒక ఆశ మీద అక్కడ ఉన్నారు సార్. ఏంటంటే ఈ షట్టర్లు మాకు వస్తే ఓ కిరాణం షాపు, ఇతర ఏదో టైలరింగ్ బిజినెస్ ఏదో షాప్ పెట్టుకొని
బిజినెస్ చేద్దామన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నారు. మరి గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చినట్టుగా ఈ మా షట్టర్లు మాకే కావాలి అని మేము ఇప్పటివరకు అదే ఆలోచనలో ఉన్నాం సార్. మరి సడన్గా ఇలా నోటీస్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు ఎంత పెద్ద భారం మా మీద పడుతుందో అది మేము V6 ద్వారా ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్కి కూడా తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు STB భారం ఒకటి ఉంది, వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది, డంపింగ్ యార్డ్ స్మెల్ ఒకటి ఉంది, హాస్పిటల్ లేదు, ప్లస్ స్కూల్ లేదు, అంగన్వాడీ లేదు. ఇవన్నీ సమస్యలతోటి రేషన్ షాప్ లేదు, పెట్రోల్ బంక్ లేదు నియర్ బై, ఒక అంబులెన్స్ లేదు. మాకు మిడ్ నైట్లో ఏదన్నా జరిగితే కూడా మాకు ఒక ఫెసిలిటీస్ లేకపోయినా మా ఇల్లులు మాకు సొంత గృహాలు లేవని చెప్పి మేము వచ్చి అక్కడ నివసిస్తున్నాం సార్. ఎందుకు మాకు ఇల్లు లేవు, పేదలం కాబట్టి మాకు ఇల్లులు వచ్చినాయి కాబట్టి అక్కడ ఉంటున్నామంటే మాకు సరైన వసతులు లేకపోతే మా పొట్ట మీద కొట్టినట్టు ఉన్న షట్టర్లు కూడా బయట వ్యక్తులు తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము ఏం చెప్తాం? సో మీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం గవర్నమెంట్కి, దయచేసి వెస్ట్ తాకీదులు ఇచ్చిండ్రు. ఏది సెలూన్ షాప్ అంటే ఏంటిది పాపం, ఏది బార్బర్ షాపు, కటింగ్ షాపు, మంగళ షాపుకి బతుకుతా. జోలికి వస్తే తాడ తీస్తాం. బీసీ కాంట్రాక్టర్లపై ఏంది వివక్ష? ఏళ్లుగా దగా పడుతుండ్రు. ఇందిరా పార్కు దగ్గర పడిగాపులు 42% కాంట్రాక్టర్ ఇయ్యాల్సిందే. సర్కార్కు గోరిగట్టుడు ఖాయం. బీసీ ప్రభుత్వంలో రెడ్డి వెలమ కాంట్రాక్టర్లని ఈడనే కూర్చోబెడతాం. దగాపడ్డ తెలంగాణ కాదు, తరిమి కొట్టే తెలంగాణ. ఆంధ్ర కాంట్రాక్టర్ల పెత్తనమేంది? అమరవీరుల దీప నిర్మాణం పనులు ఆంధ్రులకేనా అని చెప్పేసి అమరవీరుల జ్యోతి అని ఒకటి పెట్టిండాడ. అమరవీరుల జ్యోతి ఎవరికి ఇచ్చినట్టే ఆంధ్రులకు ఇచ్చిన కాంట్రాక్టర్. కేసీఆర్ను 10 ఏళ్లలో గద్దె దింపిన రేవంత్కి అయితే 10 నెలలు చాలు. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్కొరికి ఎట్లుందో లెక్క మాట్లాడాడు. బరాబర్ ఇవ్వాలని చెప్పేసి తీర్మానం రిక్వెస్ట్కు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిండు ఆర్టీసీ ఎండీ కూడా, పూలే జయంతి నిర్వహించుకోవడానికి. విధేయతకు విలువేది? సీనియర్ల అసహనం, హస్తం పార్టీలో ముసలం. రేవంత్ టీం వర్సెస్ సీనియర్ లీడర్స్ అంట. గాంధీ భవన్ సాక్షిగా అసమ్మతి జ్వాలలు. ఇది కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. ఇట్లా అన్నలే ఉంటారు, గాంధీ భవన్లో ఉంటారు, పార్టీ ఆఫీసులో ఉంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అని చేస్తారు. పదవుల పంపకంలో వలస నేతలదే హవా. అధికారం ఒక్కరిది, ఆవేదన ఇంకొకరిదట. జీవన్ రెడ్డి బారటలో సీనియర్లు పోతురట చాలామంది. కాంగ్రెస్కు భారీ షాక్ తప్పదా? రేవంత్ సర్కార్ రాజకీయానికి సవాల్ అని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శ్రీనాథ్ తెలంగాణ దినపత్రిక. ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోశారు, లాఠీ దెబ్బలు తిన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ను వీడకుండా అండగా నిలిచారు. కానీ తీరా అధికారం చేతికి వచ్చాక అదే సీనియర్లకు ఇప్పుడు సొంత పార్టీలోనే పరాయి భావన ఎదురవుతోంది. పలువురు పదవుల దగ్గర నుంచి నిధుల కేటాయింపు వరకు జరుగుతున్న వివక్ష ఇప్పుడు హస్తం పార్టీలో తిరుగుబాటు జ్వాలను రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం ఈ సెగను చల్లారుస్తుందా, లేక ముసలం పార్టీని ముంచేస్తుందా అని చెప్పేసి చర్చనీయాంశంగా మారిందని ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక పార్టీని నమ్ముకున్నోనిక అనేది తేల్చుకోవాలి. యుద్ధానికి బ్రేక్. పాక్ మధ్యవర్తిత్వంతో సక్సెస్ అయింది. ఇక హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందట. అంగీకరిస్తున్నామంటారు, వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. వీళ్ళు కాల్పుల విరమణ అంటారు, వీళ్ళు క్లారిటీ ఇస్తలేరు. మధ్యప్రాచ్యం నుంచి బలగాల ఉపసంహరణకు అమెరికా సమ్మతించింది. ఏప్రిల్ 10న శాంతి ఒప్పందం. పాక్ వేదికగా సమావేశం కానున్న ఇరు దేశాల ప్రతినిధులు. ఇరు దేశాల ఒప్పందాన్ని స్వాగతించింది భారత్. ఇక ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు అని చెప్పేసి ట్రంప్ అన్నాడు. ఇక టీవీకేకు ఈసీ ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఏమైందంటే టీవీకే ఇప్పుడు విజయ్ ఉన్నాడు కదా, విజయ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేకు 10 మంది ఏమో సంతకాలు పెట్టాలట, 8 మందే పెట్టిరట. పెడితే అక్కడ స్క్రూటినీలో ఈరిపోయిందట మొత్తం మీద. టీవీకేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఎందుకు? ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ కూడా చెల్లదని ప్రకటించింది. నెక్స్ట్ ఇంకొక ఆయన పెట్టారు, ఆయన కూడా చెల్లదంట. ఎందుకట? అభ్యర్థి అరుణ దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో కేవలం 8 మంది ప్రతిపాదకులు సంతకాలు మాత్రమే ఉన్నాయట. నిబంధనల ప్రకారం కనీసం 10 మంది ప్రతిపాదకులు చేయాలి, సపోర్ట్ చేయాలి, చేసి సంతకాలు పెట్టాలి. అయితే టీవీకే అభ్యర్థి 8 మంది ప్రతిపాదకుల సంతకాలే పెట్టినందున నామినేషన్ రిజెక్ట్ చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు.
దీంతో ఆ పార్టీకి ఎన్నికల పోరులో పెద్ద షాక్ తగిలినట్టయింది. ఈ నిర్ణయం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీవీకే నేతలు ఈ పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎడప్పాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థి అరుణ కుమార్ తప్పుకోవడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయినాయి. రిజెక్ట్ చేసేసిరట నామినేషన్ని. ఎందుకంటే అట్లా ఉంటుంది కదా, స్క్రూటినీలో ఎగిరిపోయింది అనమాట. 10 మంది సంతకాలు పెట్టారంటే 8 మందే పెట్టిరట బలపరుస్తూ. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. కరెంటోళ్ల కన్నెర్ర నిరవధిక సమ్మెలోకి ఆర్టిజన్లంట. స్వచ్ఛందంగా విధుల బహిష్కరణ, సర్కిల్ డివిజన్ల ఎదురు దీక్షలు చేస్తా ఉన్నారు మద్దతు ఇచ్చిన విద్యుత్ కార్మిక ఇంజనీర్ల సంఘాలు. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణతో మార్కెట్ పరుగులు పెట్టింది, కొంతవరకు లేచింది మంచిగా స్టాక్ మార్కెట్. ఇగో ఈ ప్రశ్నలకు బదులు ఏదని చెప్పేసి 373 ఎకరాల నాదర్గూల్ భూములు ప్రభుత్వానివే అని, అవి నిషిద్ధ జాబితాలోనే ఉన్నాయని మీరే అంగీకరించారు. మరి రెవెన్యూ మంత్రిగా ప్రహరీ ఎప్పుడు తొలగిస్తున్నారు, బౌన్సర్లను ఎప్పుడు తప్పిస్తున్నారు, తర్వాత భూములను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటున్నారని చెప్పేసి ఈ ప్రశ్నలు అడుగుతా ఉంది నమస్తే తెలంగాణ. కోత్వాల్ కూడా క్రషర్ మైనింగ్ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందన్న మీరే చెప్పారు, ఉల్లంఘనలు ఏవి జరగలేదని అంటున్నారు. ఇది ప్రభుత్వ భూమి కాదా, మరి సర్కారీ స్థలంలో క్రషర్ తప్పు కాదా? క్రషర్ను ముందు పెట్టి 350 ఎకరాల ప్రభుత్వ జాగా కబ్జాకు స్కెచ్ చేసింది నిజం కాదా అని చెప్పేసి ఇట్లా రాసుకొచ్చింది ఈమె. బొంకులేటి రంకెలు అని చెప్పేసి, అవును గుమస్థాలమే తెలంగాణ ప్రజలకు అని చెప్పేసి ఇట్లా రాసుకొచ్చింది. మళ్ళా అవినీతి తలపై వేలాడే అక్షరాయుధం అని చెప్పేసి నమస్తే తెలంగాణను గొప్పగా చెప్పుకొచ్చింది ఈమె. నాదర్గూల్ భూముల ఆక్రమణపై మంత్రి పొంగులేటి చిందులు అడ్డంగా దొరికిపోయి అడ్డగోలుగా అబద్ధాలు, ఆరోపణలు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై అసంబద్ధ వ్యాఖ్యలు, దుర్భాషలు, భూదందాను బయటపెట్టిన నమస్తే తెలంగాణపై అసహనం వ్యక్తం చేసినట్టుగా ఒక వార్త తీసుకొచ్చింది. కానీ మరి వీళ్ళు కూడా క్లారిటీ ఇవ్వాలి. హరీష్ రావు తర్వాత వాళ్ళు కేటీఆర్ పోయి మాట్లాడారు ముందరకు వచ్చి. మరి మెగాతో పొత్తులు, బీఆర్ఎస్పై కత్తులు, తనపై ఆరోపణలకు సమాధానం ఇవ్వలేక ఎదురుదాడికి దిగుతున్న పొంగులేటి. ఇక కంపెనీతో అంటగాగుతున్నది కాంగ్రెస్ సర్కారే, పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లి. ఇప్పుడు ఈ మెగాకు ఒత్తాసు వలికింది కూడా బీఆర్ఎస్లు కూడా వలికినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టే ఇచ్చి పదవి నుంచి దిగిపో అని చెప్పేసి ఇట్లా రాసుకొస్తా ఉంది. బోర్డులు ఎత్తిన భూములేటి అని చెప్పేసి మెగాను ప్రస్తావించి శిల్పాలను వదిలేసిన మంత్రి. బోర్డుల చెరిపివేతను దాచి ఒప్పందం ఆరోపణలు, అన్నింట్లో రాఘవనే ఉన్నదని తెలిసిన పచ్చి అబద్ధాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. డామిట్ అడవి పంది కథ అడ్డం తిరిగిందని చెప్పేసి నవ్వుల పాలైన మంత్రి పొంగులేటి కహాని అని ఇట్లా రాసుకొచ్చింది. మొత్తం అదే రాసుకొచ్చినట్టుంది. ఇక చేనేతలో టెండర్ల విధానం ఎత్తివేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ సిస్టంలో కార్మికులకు తీరని నష్టం, టిస్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయాలి సీఎంకు ఎల్ రమణ లేఖ రాసింది. కానీ మరి బీసీ కాంట్రాక్టర్లు నిన్న ధర్నా చేసిన అంశాన్ని రాసుకురాలేదు ఈమె రాయేదట్లా. మోదీ కళ్ళలో ఆనందం కోసమేనా రేవంత్ తాతహ అని చెప్పేసి వార్త తీసుకొచ్చింది. ఇక నేడు జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ, మాజీ మంత్రి ఇంటికి వెళ్లనున్న వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్లోకి లాంఛనంగా ఆహ్వానించనున్న కేటీఆర్. 2 వారాలు సీజ్ ఫైర్ అని చెప్పేసి ప్రకటించుకున్నాయి. ఏది అక్కడ అమెరికా, తర్వాత ఇరాన్. ఇది జరుగుతూ ఉంది. జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక ఏది చూసిరు కదా, వేవరు మన అహ్మద్గూడ కీసర మండలం, ఏది అహ్మద్గూడ గ్రామం, అహ్మద్గూడ అంటే బండ్లగూడ, ఆ తర్వాత కీసర మండలం. బండ్లగూడ 2-3 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి చాలా ఉన్నాయి. అయితే ఇది కీసర మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. అయితే అక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్నటువంటి ఏదైతే షట్టర్లు ఉంటాయో ఆ షట్టర్లని అమ్ముకోవద్దు, మాకు అంటే రెంట్కి ఇస్తున్నారు ఇప్పటి వరకు. అయితే రెంట్ కడుతున్నాం మేము, ఆ కట్టే వాళ్ళకి ఇవ్వండి, తర్వాత ఉపాధి దొరుకుతుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మెయింటెనెన్స్, ఈ బిల్డింగ్ల మెయింటెనెన్స్ అంతా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి అట్లా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ప్రభుత్వం దీనిపైన ఒక రకంగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏమో రెంట్కి ఇచ్చి తర్వాత వీళ్ళకే డబ్బులు వచ్చే విధంగా చేసింది, అంటే వాళ్ళ మెయింటెనెన్స్కి ఉపయోగపడ్డది. ఇప్పుడేమో ఈ అమ్ముకుంటే మేము మా పరిస్థితి ఏంది, తర్వాత మెయింటెనెన్స్ ఎట్లా జరగాలి, ఇప్పుడు ఇంట్లో రెంట్ కంటే మేము ఎక్కువ కట్టాల్సి వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ పరిసలే అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ షట్టర్ల అమ్మకాన్ని ఆపేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు.